భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः। अथ हैनं सौर्यायणी गार्ग्यः पप्रच्छ సౌర్యాయణీ గార్గ్యః ఈ మూడు ప్రశ్నలు ఇంతవరకు ఏం చెప్పారు అని అంటే ఆనందగిరిలో అవతారికి చదవండి ఒకసారి. ఏవం కర్మ విద్యా గతిశ్రవణేన విరక్తస్య ప్రాణ విద్యయా చిత్తైకాగ్ర్యతచ్ఛుద్ధి మతః అతయేవ సాధన చతుష్టయవతః ముఖ్యాధికారిణః పరవిద్యోక్త్యర్థం ప్రశ్నత్రయం ఆరభతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే కర్మ విద్యలు అంటే యజ్ఞాలు యాగాలు చేయటం, వాటి యొక్క గతి, వీటిని వెళ్ళటం వల్ల కొంతమంది ఉపాసకులైన వాళ్ళకి వేరే మార్గము, కేవల కర్మఠులైన వాళ్ళు వేరే మార్గం, సంయుక్తమైనటువంటి ఉపాసనతో కూడిన కర్మలు చేసే వాళ్ళకి వేరే మార్గం అని రకరకాలుగా వెనకాల చెప్పారు. అవన్నీ ఎందుకు చెప్పారంటే వాటిని అన్నిటినీ కావాలనుకుని దాన్నే అనుసంధానం చేసుకుంటూ ఆ మార్గంలోనే ఉండి ప్రయాణం చేస్తున్న వాళ్ళకి వేదాంత విద్య రాదు. వాటి మీద విరక్తి కోసం అవన్నీ చేస్తే అవన్నీ శాశ్వత ఫలాలు కావు కనుక వాటి మీద విరక్తి పొందినటువంటి వాళ్ళు అని ఒక మాట అన్నారు. కర్మ విద్య గతిశ్రవణేన విరక్తస్య, మళ్ళీ వెళతాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ లేదా కింద కింద నీచమైనటువంటి యోనులను పుడతాడు అనే మాట అంటే ఇది మాకెందుకు అనేటువంటి విరక్తి కలగాలి ఒకడు ఎవరికైనా. అదొకటి. తర్వాత ప్రాణ విద్య చెప్పి ప్రాణోపాసన చెప్పారు. దానివల్ల లాభం ఏంటి అని అంటే ప్రాణ విద్యయ చిత్త ఏకాగ్ర్య తత్శుద్ధిమత, చిత్తమునకు ఏకాగ్రత, చిత్తమునకు శుద్ధి కలుగుతాయి. అంటే ఈ కర్మలు ఉపాసనలు అన్నీ పూర్తి అయ్యాయి అన్నమాట. కర్మాచరణం చేయడం దేనికి అంటే కర్మఫలాలను అనుభవించేద్దాము అనే తాపత్రయం కోసం కాదు. ఈ కర్మలో ఎంత చేసినా ఇంతే, దీనివల్ల ప్రయోజనం శాశ్వతం కాదు, వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం, దీనిలో విరక్తి పొందాలి అనేటువంటి ఆలోచన, వైరాగ్యం కావాలి, చిత్తానికి శుద్ధి ఏర్పడాలి, చిత్తానికి ఏకాగ్రత కూడా ఏర్పడాలి. ఆ రెండు ఇంతవరకు చెప్పాడు మూడు ప్రశ్నలతోటి. ఇవి చెప్పిన తర్వాత వాడు ఏమవుతాడు అంటే ఆ సాధకుడైన పురుషుడు చిత్తమున యొక్క ఏకాగ్రతని, చిత్తము యొక్క శుద్ధిని కూడా సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో అతయేవ సాధన చతుష్టయవతః, అంచేతనే వాడికి సాధన చతుష్టయం వచ్చింది అని. సాధన చతుష్టయం అంటే నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అముత్ర ఫలభోగ వైరాగ్యము, శమతమాది షట్క సంపత్తి, ముముక్షుత. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఆ పరమాత్మ మాత్రమే సత్యము, కనిపించే ద్వితీయత్వమైన జగత్తంతా కూడా మిథ్యా అని తెలుసుకుని ఉండడం అండి. అంటే సర్వం బ్రహ్మ తప్ప మిగతా అంతా అనిత్యమే అని ఎప్పుడైతే తెలిసిందో ఆ అనిత్యమైన వాటిని కోరిక ఉండదు, నిత్యమైన వస్తువే కావాలి అనిపిస్తుంది. అప్పుడు కేవలం నాకు బ్రహ్మ ఒకటే తెలుసుకోవాలి, బ్రహ్మనే తెలుసుకుంటావాలి, నేను బ్రహ్మనే అవ్వాలి అనే గట్టి పట్టుదల ఉంటుంది. అనిత్య వస్తువుల్ని తెలుసుకోవడం వల్ల దాని యందు వైరాగ్యం కలుగుతుంది. నిత్య అనిత్య వస్తు వివేకం వల్ల, ఆ వివేకం వల్ల ఏమవుతుంది అంటే వివేకం వల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. దాన్నే రెండోది చెప్పారు, ఇహ అముత్రార్థ ఫల భోగ విరాగ అంటే ఐహికమైన ఆముష్మికమైన ఫలములను అనుభవించాలి అనే కోరిక పోతుంది, దాని యందు వైరాగ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవో, కేవలం బ్రహ్మ మాత్రమే కావాలి, బ్రహ్మను తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైన కోరిక బాగా ఉంటే, ముముక్షుత్వం ఉంటే, వాడికి శమదమాదులు కూడా అలవాటు పడుతూ ఉంటాయి. శాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత. ఈ రకంగా సాధన చతుష్టయము కలిగినటువంటి వాడు ముఖ్య విద్యకి అధికారి, ముఖ్యమైన అధికారి. పరవిద్యను చెప్పుకోవడానికి వాడు ముఖ్యమైన అధికారి. వాడి కోసం పరవిద్యా ప్రసక్తి కోసం అని వాడి కోసం ఈ మూడు ప్రశ్నల్లో పరవిద్యకి సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పాలి అనుకుంటూ మూడు ప్రశ్నలు ఆరంభిస్తున్నారు. అథపరా యయా తదక్షరం అధిగమ్యతే అని ఆరంభం మొదట్లో చెప్పారు. ద్వే విద్యే వేదితవ్యే పరాచైవ అపరాచాత్. ఋగ్వేదాది లక్షణమైనటువంటి అపర విద్య అంతా ఉంది, కానీ దానివల్ల కర్మలు ఉపాసనలు చేస్తూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం, కిందకి వస్తూ ఉంటాం, ఇదే తప్ప యయాతద్ అక్షరమధిగమ్యతే, అక్షరమైన పరబ్రహ్మ ప్రాప్తి అనేది ఎలా కుదురుతుందో దానికి సాధనమైన విద్య పరవిద్య అవుతుంది.
ఆ పరవిద్య చెప్పడమే ఇప్పటి నుంచి ప్రారంభం. ఇంతవరకు కర్మ విద్యాగతులు ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ ఎందుకండి, మాకు ఆ ముఖ్యమైనది ఏదో అదే చెప్పచ్చు కదా అని అంటే, దానికి అధికారం కలగాలి అంటే చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత రెండు ఉండాలి. అవి రెండు కలగాలి అంటే కర్మలన్నీ చేసి ఉండాలి, ఉపాసనలు చేసి ఉండాలి, ఏకాగ్రతను సంపాదించాలి, చిత్తశుద్ధిని సంపాదించాలి అని ఈ వెనకాల గ్రంథం అంతా దానికోసం చెప్పారు. ఇక్కడి నుంచి ముఖ్యమైనటువంటి అధికారం పొందినటువంటి సాధకుడికి పరవిద్యను గురించి చెప్పాలి అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇది మామూలుగా ఆనందగిరి తాలూకు వ్యాఖ్యానం. అథహయనం సౌర్యాయిని గార్గ్య పప్రచ్ఛ అని ఆచార్య స్వాముల వారి భాష్యం ప్రారంభిస్తున్నారు. మూలం అథ హ ఏనం, అథ అనే దానికి అర్థం ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత ఈ విధంగా ఉపాసనాదులన్నీ చేసినట్టు సంవత్సర ఉపాసన, సంవత్సర గురువు గారు చెప్పారు కదా మొదట్లో ఉండమని బ్రహ్మచర్యం. అవన్నీ సరే కాదండి, అవన్నీ కాదు. అది మూలం చూద్దాం. చూడండి, ప్రశ్నత్రయేణ అపర విద్యా గోచరం సర్వం పరిసమాప్య, అది అథ అనే దానికి అర్థం. శంకరాచార్యుల వారి భాష్యంలోనే సమాధానాలు దొరుకుతాయి మనకి, పట్టుకోవాలి అంతే. అథ ఏనం సౌర్యాయిని గార్గ్య పప్రచ్ఛ, వాడు అడిగారు, అంతవరకు బాగానే ఉంది. అథ ప్రశ్నత్రయేణ, ఈ మూడు ప్రశ్నలతో అపర విద్యకి సంబంధించినటువంటి సర్వ విషయాలని పరిసమాప్తి చేసిన తర్వాత అని అర్థం. అథ ఇంతకు ముందు చెప్పినవి మూడు ప్రశ్నలు చెప్పాము. ఆ మూడు ప్రశ్నల్లోనూ అపర విద్యకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నారు. అలా కాదు, అక్కడే అమృతత్వ ప్రాప్తి చెప్పారు కదా, అమృతత్వం వస్తుంది అనే మాట చెప్పారు కదా. మరి మూడు ప్రశ్నలు సమాప్తి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పరవిద్య అమృతత్వం అంటారేంటి, వెనకే చెప్పారు కదా అని ఒక ప్రశ్న మళ్ళీ వస్తుంది. దానికి సమాధానంగా వెనక చెప్పినటువంటి అమృతత్వము ఆపేక్షికమే తప్ప శాశ్వతం కాదు, నిత్యమైన ముఖ్యమైన అమృతత్వం కాదు. సంసారంలో పూర్తిగా సంసారం వ్యాకృత విషయం, సాధ్య సాధన లక్షణం అనిత్యం, అది మాట. సంసారము అనేటువంటిది అంతా కూడా వ్యాకృత విషయం అని అంటే వ్యాకృతమైన, అంటే నామరూపములతో వ్యాకరణం చేయబడినటువంటి ఈ ప్రపంచం. దీనిలో అనేక శబ్దాలు, అనేక అర్థాలు అన్నీ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, వాటిని చెప్పే శబ్దాలు ఉంటాయి. ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తంతా కూడా, ఇది అంతర్గతంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా సంసారం అనిత్యము. దానిలోనే సాధ్య సాధన లక్షణం అని కూడా ఉంటుంది. దీనిలో కొన్ని పనులు మనం సాధనాలుగా వాడుకుంటాం, దాని చేత కొన్ని సాధ్యమైనటువంటి ఫలాలు ఉంటాయి. అంటే ఏదో ఒక పని చేయడం, దానివల్ల ఏదో ఒక లాభాన్ని పొందడం. ఓ యజ్ఞం చేశాం, స్వర్గం వచ్చింది. ఓ దానం చేసాం, పుణ్యం వచ్చింది. లేదా తీర్థ స్నానం చేసాం, దానివల్ల పుణ్యం వచ్చింది. ఈ రకంగా అనేక రకాలైన సాధనాలు అనుష్ఠానం చేస్తే దానివల్ల సాధ్యమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఇదంతా కూడా సాధ్య సాధన లక్షణంగా ఉండే సంసారం అంతా కూడా వ్యాకృత విషయము, అనిత్యము. ఇప్పుడు అథ, ఇక్కడి నుంచి అథ అనేది, అథ అంటే ఇదానీం అసాధ్య సాధన లక్షణం, అప్రాణం, అమనోగోచరం, అతీంద్రియ విషయం, శివం, శాంతం, అవికృతం, అక్షరం, సత్యం, పరవిద్యాగమ్యం, పురుషాఖ్యం, సబాహ్యాభ్యంతరం, అజం వక్తవ్యమిత్యుత్తరం ప్రశ్నత్రయం ఆరభ్యతే అని భాష్యకారులు తర్వాత ప్రశ్నకి దారి తీస్తున్నారు. అథహైనం అనేటువంటి మాటకి అథ అనే దానికి తర్వాత అని అర్థం. తర్వాత అంటే మనకు తోచినటువంటి అర్థాలన్నీ మనం చెప్తున్నాం. దేని తర్వాత, సాధన చతుష్టయ సంపత్తి తర్వాత అని. మరి వాడు ముఖ్యాధికారి, అధికారి. ఇంతవరకు జరిగింది ఏంటి, ఇప్పుడు చెప్పేది ఏంటి? మరి ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు రెండు ఉపనిషత్తులు ప్రారంభించారు అథర్వవేదీయంగా. ముండకోపనిషత్తు సంహితోపనిషత్తు మంత్రమాగం, ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణ భాగం. ఈ రెండిటిల్లోనూ కూడా మొదట మూడు ప్రశ్నలు అయ్యాయి ఇప్పటికి. ఈ సాధ్య సాధన లక్షణమైనటువంటి, అంటే అపరమైనటువంటి సంసారంలో ఉండేటువంటి సాధ్య సాధన ఆత్మకమైనటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా అనిత్యము అనేటువంటి మాట చెప్పి, ఈ సంసారం అంతా కూడా అనిత్యము. ఇంకా ఇక్కడి నుంచి చెప్పబోయేది ఆత్మ గురించి చెప్తాము, అది మాత్రమే నిత్యము.
ఇంతవరకు జరిగిన దాని వల్ల ఆ సాధ్య శాస్త్ర లక్ష్యమైన సంసారాన్ని దీన్ని అపరవిద్యాగోచరమైనటువంటి సర్వము సమాప్తి చెందిన తర్వాత దాని మీద విరక్తులైనటువంటి వాడు ముఖ్యమైన అధికారం గలవాడికి పరమాత్మ విషయకమైనటువంటి ప్రశ్నలు పుడతాయి. అంచేత గౌర్గ్యాయిని శౌర్యాయిని అయిన గార్గ్యుడు ఈ రకంగా అడిగాడు. ఇప్పుడు ఆ భాష్యాన్ని బట్టి అథ అనే దానికి అర్థం ఏమిటనమాట అని అంటే ప్రశ్నత్రయానంతరము అంటే సాధ్య సాధన లక్షణమైన వ్యాకృత విషయమైన సంసారమును అనత్యముగా గుర్తించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విచారణ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే విషయంలో ఇంకా సాధ్యము సాధనము అనేటువంటివి ఏమీ ఉండవు. అసాధ్య సాధన లక్షణం, ఆ పరబ్రహ్మ సాధించబడేది కాదు. ఈ ఆత్మ అతీంద్రియ విషయం, దానికి అతిక్రాంతమైనటువంటిది అంతా కూడా అవ్యాకృతం. అంటే ఈ వ్యాకృతమైనది సంసారం, ఇది అవ్యాకృతము, ఇది కార్యము కాదు, సాధ్య సాధన విలక్షణము. ఈ ఆత్మ అనేది సాధింపబడేది కాదు, దాని యొక్క సాధనాలు లేదు, మన స్వరూపమే అది. వెనక చెప్పిన దానికి దీనికి పూర్తి డిఫరెన్స్ కనిపిస్తోంది. అపరవిద్యాగోచరమైన సర్వ సంసారము కూడా వ్యాకృత విషయము, ఇతరు చెప్పబోయే ఆత్మ అవ్యాకృత విషయము. వెనకాలదంతా సాధ్య సాధన లక్షణము, ఇప్పుడు చెప్పబోయేది అసాధ్య సాధన లక్షణము. ఇది వరకు ప్రాణోపాసన అది చేశారు. ఇక్కడికి ఇప్పుడు ఈ ఆత్మకి ప్రాణం లేదు, మనస్సు లేదు, ఏమీ లేదు. అప్రాణం, అమనోగోచరం, అతీంద్రియ విషయం. దీన్ని ఎవరు పట్టుకోలేరు. దీనికి ప్రాణము లేదు, మనస్సు లేదు. ఇది ఇంద్రియాల చేత గోచరం కానిది, ఇంద్రియ విషయం కాదు. ఇది వరకు అంతా కూడా అతిక్రాంతం అంతా కూడా ఇంద్రియ గోచరాలు. ఇప్పుడు చెప్పబోయే ఆత్మ ఇంద్రియ గోచరం కాదు. ప్రాణమినకే గోచరం కాలేదు అనేసరికల్లా ప్రాణాత్మకమైన ఇంద్రియ గోచరం కూడా కాదు. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి చేత దేని చేత కూడా ఇది తెలుసుకోవడానికి వీల్లేనిది అని ఆత్మ. అంచేత అథ ఇదానీ, అథ అనే దానికి అర్థం ఇదానీ ఇప్పుడు. ఏమిటది అని అంటే సాధ్య సాధన లక్షణమైన సంసారము యొక్క విచారణ అంతా పూర్తి చేసిన తర్వాత అది అనిత్యము అని తెలుసుకుని దాని యందు విరక్తి పొందినటువంటి ముఖ్యమైన అధికారికి ఇప్పుడు అసాధ్య సాధన లక్షణం అంటే సాధ్య సాధన లక్షణం కానటువంటిది అప్రాణం. అప్రాణం అనేది దానికి ప్రాణం లేదు. ప్రాణం లేదు కనుకనే ప్రాణాత్మకమైనటువంటి సర్వ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి గోచరం కాదు అని అర్థం వస్తుంది. అంచేత దాన్నే వివరించారు. అప్రాణం, అమనోగోచరం, మనస్సుకి గోచరం కాదు. అతి ఇంద్రియ విషయం, ఇంద్రియాలకి విషయం కాదు. ఈ రెండు ఎందుకు చెప్పారు అంటే ఈ ఇంద్రియాలన్నీ ప్రాణాత్మకములే కనుక ప్రాణము యొక్క అధీనంలో పనిచేసేవే కాబట్టి ప్రాణమునకే అది ప్రాణమే లేదు, ప్రాణగోచరం కాదు. అంటే జ్ఞానేంద్రియ గోచరము మనోగోచరము కూడా కాదు. అంతే. అప్రాణం, అమనోగోచరం, అతీంద్రియ విషయం. ఆ తర్వాత శివం అన్నాడు. అంటే దాన్ని ఎదురు చెప్పబోయే ఆత్మ అది చాలా కష్టమైందేమో, అందరికీ ఎవరికి దొరకదు. జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, మనస్సుకి అందనిది అంటే అంత కష్టమైంది మాకెందుకండి, దానివల్ల మాకేం ప్రయోజనం వస్తుంది అని అంటే అది సుఖ స్వరూపము అని చెప్పడం కోసం శివం అన్నారు. అది సుఖరూపం, అంచేత అందరికీ కావాలని అనిపిస్తుంది. ఆ ఆత్మను తెలుసుకుంటేనే సుఖం, ఆత్మ తెలియకపోతే దుఃఖం. దానికి ఒక అందమైన వ్యాఖ్యానం ఆయన రాశాడు లలిత రహస్య భాష్యంలో. భాస్కరాచార్య వారు రాశారు, సత్య జ్ఞానానంద రూప అని అమ్మవారికి పేరుంది. అది మామూలుగా అందరికీ అర్థమయ్యే భాష ఏమిటి అంటే ఆవిడ సత్యరూపము, జ్ఞానరూపము, ఆనంద రూపము అని అర్థం చెప్పేస్తారు. కానీ ఆ మాటకి అది కాకుండా వివరంగా మంచి అర్థం రాశారు ఆయన. సతి అంటే బ్రహ్మణి, ఏ అజ్ఞాహ అంటే ఆ బ్రహ్మను తెలుసుకోకుండా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో, అజ్ఞానులు ఎవరైతే ఉంటారో, తేషాం అనానందం రూపయతి దదాతి, వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేది అని. అంటే బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళకి సుఖం, బ్రహ్మను తెలుసుకోకుండా ఉండేవాళ్ళు సంసార పాత్రలో దుఃఖాన్ని అనుభవిస్తారు అని వారికి ఆ వ్యాఖ్యాన. సత్య జ్ఞానానంద రూప దగ్గర సతి ఒక పదం అంటే బ్రహ్మయందు, అజ్ఞాహ అంటే అజ్ఞానుడు అయిన వాళ్ళకి అనానంద రూప, ఆనంద రూప కాదు, అనానందము అంటే దుఃఖం, దుఃఖాన్ని ఇచ్చేది. అంటే ఆవిడ పని కట్టుకుని దుఃఖం ఇస్తుందా అంటే సంసారంలో దుఃఖమే తప్ప ఏముంది, సంసారం అంతా దుఃఖమే.
ఎవరికి బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు సంసారంలోనే ఉంటాం. సంసారంలో ఉంటే దుఃఖమే ఉంటుంది. ఈ దుఃఖాన్ని దాటడం, సాంసారికమైన క్లేశాలు దుఃఖాలు పోగొట్టుకోవడానికి కోసం బ్రహ్మనే తెలుసుకోవాలి. బ్రహ్మను తెలుసుకుంటే సుఖం ఉంది, తెలియకపోతే దుఃఖం ఉంది. అది పర్యవసానంలో ఒకే మాట, జ్ఞాత్వా అమృతమశ్నుతే. ఆ బ్రహ్మను తెలుసుకుంటే మోక్షము సుఖము వస్తుంది. వస్తుంది అంటే నీ స్వరూపమే అవుతుంది. తెలియకపోతే సంసార పాత్రం తప్పదు. జనన మరణ క్లేశము, సంసారము, దుఃఖము ఇది శాశ్వతంగా అలా ఉంటూనే ఉంటుంది. అంచేత తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. కాబట్టి అది శివస్వరూపము అని, సుఖరూపం కనుక దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కూడా వీళ్ళకు ఉంటుంది. దానిలో అనర్థాలు ఏవైనా ఉంటాయా అని అంటే ఏ రకంగానూ లేదు. అనర్థములన్నీ నివర్తింపబడిపోయాయి కనుక నివృత్తమైన అనర్థములు గలది కాబట్టి శాంతం. ఆత్మవస్తువు సుఖస్వరూపము, దానిలో ఎటువంటి అనర్థములు లేవు అండ కోసం శాంతం అనే పదం వేరు. ఇది ఆత్మస్వరూప విచారం. ఆత్మ ఎటువంటిది అని అంటే అసాధ్య సాధన లక్షణం, ఒక క్వాలిఫికేషన్. ఇది సాధ్య సాధనాలకి సంబంధించింది కాదు, సాధ్య సాధన విలక్షణమైనది. అలాగే రెండోది అప్రాణం, దానికి ప్రాణములు లేవు. ప్రాణములు లేదు కనుకనే జ్ఞానేంద్రియముల చేత మనస్సు చేత గోచరం కాదు. అది అతీంద్రియ విషయం, అంటే ఇంద్రియ అవిషయం అన్నమాట. వెనక చెప్పినటువంటి విషయాలన్నీ మన ఇంద్రియాలతో చూడడానికో తెలుసుకోవడానికో ఉపయోగపడతాయి. కానీ ఈ ఆత్మ అలాంటిది కాదు, ఇంద్రియ గోచరం కాదు అనే మాట చెప్పేశారు. ఎందుకు కాదు ఇంద్రియ గోచరం? ఎందుకు కాదండి? బాగా పవర్ఫుల్ లెన్స్లు ఉన్నాయి, చూస్తాం కదా అంటే చూడడానికి అది జ్ఞానేంద్రియ గోచరం కాదయ్యా. దానికి ప్రాణమే లేదు. ప్రాణం ఉంటే, ప్రాణాధీనంగా ఉంటే తక్కువ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి, వాటికి గోచరం అయితే అవ్వచ్చు. అతీంద్రియం అవ్వడానికి కారణం ప్రాణాలు లేకపోవడం. ప్రాణం లేకపోతేనే ప్రాణ అధీనంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ అక్కడికి పనిచేయవు. కనుక ప్రాణం అమనోగోచరం, అతీంద్రియ విషయం. అది సుఖస్వరూపము అని చెప్పడానికి శివం అన్నారు. అది దానిలో అనర్థాలు ఏమీ లేదు అనడానికి శాంతం అని. అది అవికృతం అని ఇంకో మాట అన్నారు. అదంటే ఏంటి అంటే ప్రతి వస్తువుల్లోనూ షడ్భావ వికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆత్మ వస్తువు భావమా అభావమా అంటే ఉన్నదా లేదా అంటే ఉందనే అనాలి, లేదంటే ఏమి ఉపయోగం లేదు. ఉంది అంటే ఉన్న పదార్థానికి 6 రకాల వికారాలు ఉంటాయి. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి అని. ఇవన్నీ ఉంటాయా దానికి? అప్పుడు అజం అనిద్రమ స్వప్నం అనే మాటలన్నీ పోతాయి కదా. అంచేత అవికృతం. ఈ భావ పదార్థమే కానీ ఇది శాశ్వతమైనది, దీనికి షడ్భావ వికారములు లేవు అని చెప్పడం కోసం అవికృతం అనే మాట. వికారములన్నీ లేవు. మళ్ళీ అవికృతం అని చెప్పి తర్వాత మళ్ళీ అక్షరం అని కూడా అన్నారు. రెండింటికి ఒకే అర్థం కదండి. అక్షరం అన్నా అవికృతం అన్నా ఒకే అర్థం కదా. అని అంటే అవికృతం అనే దాని చేత ఉత్పత్తి, పరిణామము, వృద్ధి 3 లేవు అని అర్థం. ఇక అక్షరము అనే దాని చేత అపక్షయము, వినాశము అనేటువంటివి 2 లేవు. కనుక మొత్తం 6 భావ వికారాలు లేవు అని తేలింది 2 పదాలకి. అంటే భాష్య శైలి ఏంటి అంటే ఒక పదం చేతనే మొత్తం అర్థం చెప్పేస్తే రెండో పదం వ్యర్థమైపోతుంది. అవికృతం అన్న భావ వికారములన్నీ లేనిది అని చెప్పేశారనుకోండి, ఇంకా అక్షరం ఎందుకు పదం? అంచేత దానిలో 2 యూనిట్ల కింద విడగొట్టాడు. షడ్భావ వికారాల్లోనూ ఉత్పత్తి, పరిణామము, వృద్ధి, అవి లేనిది అనే అర్థం అవికృతం అనే పదం చేత వచ్చింది. ఇక క్షరము అంటే అపక్షయము, నాశము అనేటువంటివి రెండింటినీ తీసుకుని అవి 2 లేదు అని చెప్పడం కోసం అక్షరం అని వాడారు. ఈ 2 పదాలు ఉంటే ఇటువంటి వ్యాఖ్యానం. అవి 2 లేకుండా అవికృత ఆత్మ అంటే షడ్భావ వికార శూన్యము ఆత్మ అని మొత్తం అన్ని దానికే అర్థం చెప్పాలి. అంటే ఒక పదాన్ని మనం పట్టుకునేటప్పుడు ఆ పక్కనుండే పదం కూడా ఉంటే అది వ్యర్థం కాకుండా దానికి కూడా అకామిడేట్ చేస్తూ దాని అర్థం దానికి అట్టేపెట్టి మిగతా అర్థమే దీనికి చెప్పాలి. అంచేత వికారములు లేదు అంటే 6 రకాల వికారాలు లేదు అని అవికృత శబ్దానికి అర్థమైతే అక్షర శబ్దం నిరర్థకమైపోతుంది. పోనీ అక్షర శబ్దానికే అది అర్థము అంటే అవికృతం అనే దానికి అర్థం లేకుండా పోతుంది. అంచేత అది పట్టుకోండి. ఆనందగిరి ఆచార్యుల వారు రాశారు చూడండి, అవికృతమితి అనేన ఉత్పత్తి పరిణామ వృద్ధయ నిషిద్ధ.
ఈ అవికృతం అనే మాట చేత ఉత్పత్తి, పరిణామము, వృద్ధి అనే మూడు లేవు అని చెప్పారు. అక్షరం ఇది అపక్షయ వినాశవు నిషిద్ధవు అని. మరి 3, 2, 5 అయ్యేయండి. ఆరోది షడ్భావ వికారాలు అంటున్నారు కదా, ఆరోది ఏమిటి అని అంటే ఉత్పత్తి నిషేధేన తదనంతర భావి అస్తిత్వం నిషిద్ధం. ఉత్పత్తే లేదు అంటే దాని తర్వాత ఉనికి ఎక్కడ ఉంటుంది? పుడితే కదా ఉండేది. జాయతే తర్వాత అస్థి. దీనికి జాయతే అంటే పుట్టుకే లేదు అన్నాం. అన్న దాని వల్లనే అస్తిత్వం అనేది కూడా పోయింది. అంటే మొత్తం 6 వికారాల్లోనూ 3 భాగాలు చేశాడు ఆయన. మొదటిది ఉత్పత్తి, పరిణామము, వృద్ధి. ఇవి 2, 3 లేవు అని చెప్పి అవికృతం అనే పదానికి అర్థము అని. తర్వాత అపక్షయము, వినాశము అనేవి 2 లేదు అనే దానికి అక్షరం అనే దానికి అర్థము. ఇక మరి అస్థితి అందా అని అంటే ఉత్పత్తి అనేది లేదు కనుక ఉత్పత్తి అనంతరం ఉండేటువంటి అస్తిత్వం లేదు. అంటే ఉనికే లేదు అంటే ఉనికే లేకపోతే పరమాత్మకి ఉనికి లేదా అనే ప్రశ్న వస్తుంది. అంటే ఉత్పత్తి తర్వాత ఉండే ఉనికి లేదు. అసలు ఉత్పత్తే లేకుండా శాశ్వతమైనటువంటి ఉనికి దానికి ఉంది. దానికి అంచేత సత్యం అని. దానిలో 6 రకాల వికారాల్లోనూ ఉనికి అనేటువంటి కూడా ఒకటి. అది కూడా లేదు అంటే ఆత్మ లేదు అన్నారు, శూన్యవాదం వస్తుంది. కానీ అలా కాదు, ఆత్మ ఉంది, సత్యమైనది. మరి ఇందాక ఉనికి లేదన్నారు, ఇప్పుడు ఉంది ఉనుకుంటున్నారు. ఉనికి ఇందాక లేదన్నది ఎప్పుడు చెప్పారు? ఉత్పత్తికి తర్వాత ఉండే ఉనికి లేదు అంటే పుట్టి తర్వాత ఉనికి ఉండేది అంటే ఆత్మ అలాంటిది కాదు, పుట్టుకే లేదు కనుక పుట్టిన తర్వాత ఇది ఉంటుంది అనే మాట అనడానికి లేదు. అంతే, అసలు లేదా, అసలు లేకపోవడం కాదు, సత్యం అంటున్నాం కదా, అది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. అవికృతం, అక్షరం, సత్యం. ఈ సత్యం అనే దానికి అర్థం కాలత్రయంలోనూ కూడా ఏకరూపంగా ఉంటుంది. 3 కాలములలోనూ ఒకే రకంగా ఉండేటువంటిది. కాలత్రయే ఏకరూపమిత్యర్థ. ఎవరు చెప్పారు ఇది? దీనికి అసలు అలాంటి వస్తువు ఒకటి ఉంది, దానికి ఉత్పత్తి లేదు, నాశనం లేదు, పరిణామం లేదు, వృద్ధి లేదు, వికారం లేదు, ఉనికి లేదు, ఇంద్రియాలకి గోచరం కాదు, అలాంటి వస్తువు ఉందని ఎవరు చెప్పారండి? ఎలా తెలుస్తుంది? అసలు ప్రమాణం ఏంటి? ఎవడైనా ఒకడు చూసి నేను చూశాను అంటే ఒకడు ఉంది అని అనుకోవచ్చు. కానీ అది ఎవరికి కనపడదు, వినపడదు, మాట్లాడదు, తెలుసుకోవడానికి వీల్లేదు, దానికి ప్రాణం లేదు, మనస్సు చేత గోచరం కాదు, అది ఎటువంటిది, అది ఉందని నమ్మకం ఏంటి అంటే మరి ఉపనిషత్తే ప్రమాణం. తత్ర అథపరా యయా తదక్షరమధిగమ్యతే ఇత్యాది వాక్యం మానమిత్యాహ పరవిద్యాగమ్యం అనే మాట. సత్యం పరవిద్యాగమ్యం అంటే పరమైన విద్య అంటే ఉపనిషత్ విద్య, దాని చేత తెలియబడేది కనుక ఇది ఉంది అని తెలుస్తోంది. దీనిలో ప్రమాణం ఏంటంటే ఉపనిషత్తులే, పరవిద్యాగమ్యమైనటువంటిది. అది ఎలాంటిది, దాని పేరేమిటి అని అంటే పురుషాఖ్యం. ఎవరు చెప్పారు అని అంటే మంత్రం ఉంది, దివ్యో హ్యమూర్త పురుష సబాహ్యాభ్యంతరో యజ్ఞ అనేటువంటి మంత్రాలు ఉన్నాయి కనుక అది పురుష శబ్దం చేత చెప్పబడింది. పురుష శబ్దానికి అర్థం ఏంటి అంటే పూర్ణత్వాత్ పురుష. ఆ పురుష ఆత్మస్వరూపము, ఆత్మ అంటే మూర్త పురుష, దివ్యోహి అమూర్త పురుష అనేటువంటి మాట పురుషము అనే పురుష శబ్దం చేత చెప్పబడినటువంటి పూర్ణత్వం చెప్పబడింది. అది బాహ్యాభ్యంతర వస్తువులు ఉంటే అది ఎలా కుదురుతుంది అంటే అది లేదు, 2 లేవు, దానికి బాహ్యమైన వస్తువు లేదు, ఆభ్యంతరమైన వస్తువు లేదు అనే అర్థం కోసం సబాహ్యాభ్యంతరం అనే మాట. అజం దీనిలో కూడా పూర్తిగా తదుభయము అంటే బాహ్యము ఆభ్యంతరము అయినటువంటి వస్తువులు ఏమీ లేవు అనేటువంటి మాట. అదేవ సయేవ బాహ్యాభ్యంతరాత్మక తద్వ్యతిరేకేణ తదుభయం నాస్తి. అంటే ఆత్మే లోపల బయట కూడా ఉన్నది, దానికంటే వేరేగా దాని లోపల కానీ దాని బయట కానీ మరొకటి లేదు, దాని లాంటి మరో వస్తువు లేదు, ద్వితీయమైన వస్తువు లేదు. కొన్ని దాని లోపల ఏదైనా ఉందా, దానికి అవయవాలే లేవు, నిరవయవం కనుక దాని లోపల కూడా లేవు. అది బయట లోపల అంతా ఉన్నది ఏమిటి? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతే తప్ప ఆ పరమాత్మ కంటే బయట కానీ పరమాత్మ యొక్క లోపల కానీ ఏమీ లేదు, వేరేగా పరమాత్మ కంటే 2వ వస్తువే లేదు అనేటువంటిది ఈ మాట చెప్తున్నారు. సబాహ్యాభ్యంతరం అజం వక్తవ్యం.
ఇది అజం అంటే పుట్టుక లేనిది అనేటువంటి మాట చెప్పి దాన్ని మనం చెప్పాలి. అది పరవిద్యాగమ్యమైనది పరమాత్మ. అలాంటి పరమాత్మ వస్తువుని చెప్పేటువంటి విద్య ఏదైతే ఉందో అది పరావిద్య. దాన్ని చెప్పాలి. దానికోసం 3 ప్రశ్నలు ఆరంభిస్తున్నాము అని ఉపపత్తిగా ప్రశ్నకి అవతరిక రాశారు. అంటే తర్వాత గ్రంథంలో పరమాత్మను గురించినటువంటి విచారం చెప్తున్నాం కాబట్టి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు చెప్తున్నారు. ప్రశ్నత్రయం అనే మాట, ప్రశ్నత్రయం ఆరంభ్యతే. ఇప్పుడు ఈ ఒక్క పంక్తికి మనం అర్థం తెలుసుకుంటే సంసారం ఎటువంటిది, ఆత్మ ఎటువంటిది, ఈ సంసారము సాధ్య సాధన లక్షణము, ఇంద్రియ గోచరము, వ్యాకృతము, దుఃఖంతో కూడినది, అనర్థప్రదము, ఇవన్నీ దీనికి ఆపోజిట్ లైన్స్ లో ఆత్మ వస్తువు సాధ్య సాధన విలక్షణము, ప్రాణము మనస్సు మొదలైనటువంటి లేనిది, అతీంద్రియము, అది పరమాత్మ ఎప్పుడు నిత్యము సుఖస్వరూపంగా ఉంటుంది. దానిలో ఎటువంటి అనర్థాలు లేదు, దానిలో ఎటువంటి షడ్భావ వికారాలకి అవకాశం లేదు, అది నాశనం లేదు. కానీ సత్యమైన త్రికాలములందు అలాగే ఉండేటువంటి సత్యమైన వస్తువు అది పరవిద్య చేత మాత్రమే దొరుకుతుంది. ఇది వెనకాల మంత్రంలో దానికి అన్వయించుకుంటే అథపరా యయాతదక్షరం అధిగమ్యతే అని కనుక చెప్పారు కనుక ఆ పరవిద్య చేత మాత్రమే అక్షరమైన పరమాత్మ తెలియబడుతుంది అనేది ఉంది. దానికి వివరణ భాష్యం ఇది మంత్రం. మంత్రానికి వివరణంగా బ్రాహ్మణం. అథపరా యయాతదక్షరం అధిగమ్యతే దివ్యోహ్యమూర్త పురుష సమాహ్యాభ్యంతరోహ్యజ మంత్రాల్లో ఉన్న మాటలు అన్నీ చెప్పి ఈ ఆత్మ ఇటువంటిది, అటువంటి దాన్ని ఇప్పుడు మనం చెప్పాలి. దానికోసం 3 ప్రశ్నలు ఆరంభిస్తున్నాము అని. దీనికి ఉదాహరణ ఇప్పుడు ఏమిటి? ప్రశ్నలకి ఎలా? తత్ర సుదీప్తాదివాగ్నే యస్మాత్ పరాత్ అక్షరాత్ సర్వే భావా విస్ఫులింగా ఇవ జాయంతే తత్ర చైవ అపియంతి ఇత్యుక్తం ద్వితీయే ముండకే. రెండవ ముండకంలో ఈ ప్రశ్న అడిగారు. అంటే 3 రకాలైనటువంటి ప్రశ్నలు ఎదురు చెప్పబోతున్నాము అన్నారు. ఈ 3 ప్రశ్నలు ప్రశ్నత్రయానికి వెనకాల దానికి సంబంధం చెప్పారు. మొదట 3 ప్రశ్నలు అయిపోయాయి. ఇప్పుడు 4వ ప్రశ్న దగ్గర నుంచి ఉంది. ప్రశ్నోపనిషత్తులో ఉండేటువంటి 6 ప్రశ్నల్ని 2 భాగాలుగా విడగొట్టాం. మొదటి 3 ప్రశ్నలు ఒక రకమైన భాగం, అది కర్మ విద్యాగతి దానిలో చెప్పడం వల్ల. ఈ తర్వాత 3 ప్రశ్నలకి ఇప్పుడు పరవిద్యాగమ్యములు అని చెప్పాం. అది జనరల్గా ఒక అవగాహన కోసం అయిన 3 ప్రశ్నలకి రాబోయే 3 ప్రశ్నలకి సంబంధం చెప్పారు. అది అలా పెట్టండి. అసలు ఈ 4వ ప్రశ్నకి ప్రత్యేకంగా సంబంధం ఏంటి? మొదటి 3 ప్రశ్నలు అయిన తర్వాత ఈ 4వ ప్రశ్న ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు? ఈ తకమా 3 కలిపి చెప్పారు. 3 కలిసి ఆత్మ విషయకం అదే మంచిదే అవచ్చు. ఈ 4వ ప్రశ్న ఏం చెప్తున్నారు, దీనికి దానికి వెనకాల దానికి ఏమిటి సంబంధం అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. చూడండి అక్కడ ఆనందగిరి చూసుకోండి. ప్రశ్నత్రయమితి 3 రకాల ప్రశ్నలు ఉన్నాయి అన్నది. యద్యపి పంచమ ప్రశ్న అపర విద్యా విషయ ఏవ, దీనిలో కూడా 5వ ప్రశ్నలో మళ్ళీ అపర విద్యకి సంబంధించినటువంటిది ప్రణవోపాసన మొదలైనటువంటిది ఉన్నాయి దానిలో. మరి ఇప్పుడేమో ఈ 3 కూడా పరవిద్యాగమ్యములు అని చెబుతున్నారు అన్నారు. దీనిలో 5వ ప్రశ్న కదా మళ్ళీ ప్రణవోపాసన మళ్ళీ మొదలు పెట్టి చెబుతారు కదా, అది ఎలా కుదురుతుంది అని మీరు ఏదన్నా అనుకుంటే దానికి సమాధానం చెప్తున్నారు. దానికి గుర్తుపెట్టుకోండి. తస్య క్రమముక్తి ఫలత్వేన నిర్విశేష ఆత్మన్యేవ సవిశేష బ్రహ్మ ప్రాప్తి ద్వారా పర్యవసానాత్ సోపి పర విషయ ఏవా, అది కూడా పరమాత్మ విషయమే. ఎలాగా అని అంటే అది క్రమముక్తిని చెప్తుంది. ప్రణవోపాసనం చేస్తే క్రమంగా ముక్తి వస్తుంది. ఆ క్రమముక్తి ఫలం దానికి. అంచేత అది కూడా చిట్ట చివరికి నిర్విశేషమైన ఆత్మ ఎందే పర్యవసానం. నిర్గుణమైనటువంటి పరమాత్మ ఎందే, నిర్విశేషమైన పరమాత్మ ఎందే పర్యవసానం చెందుతుంది. కానీ మొదట్లో సవిశేషమైన బ్రహ్మను పొంది అక్కడ బ్రహ్మ జ్ఞానం పొంది తర్వాత నిర్విశేష ప్రాప్తి కలుగుతుంది. అంచేత అంటే ప్రణవోపాసన ముందు చేస్తే ఆ ప్రణవోపాసన చేత సగుణ బ్రహ్మ ప్రాప్తి కలిగితే మళ్ళీ అక్కడ జ్ఞానం కలిగి అప్పుడు నిర్విశేష బ్రహ్మ పొందుతుంది. అంచేత ఈ ప్రణవోపాసన గురించి విచారణ చేసే 5వ ప్రశ్న కూడా అల్టిమేట్ గా నిర్విశేష బ్రహ్మకే చెందినది. కానీ సాక్షాత్తుగా నిర్విశేషాన్ని చెప్పదు. ఆ ప్రణవోపాసన సగుణ బ్రహ్మ ప్రాప్తే ఉంటుంది, ముందు చేస్తుంది. తద్వారా నిర్విశేష బ్రహ్మ ఎందు పర్యవసానం చెందుతుంది కనుక అది కూడా పరమాత్మ విషయమే.
అనేది ఆనందగిరి దాన్ని సమర్థించి రాశారు. అంటే తర్వాత 3 ప్రశ్నలు కూడా పరమాత్మ విషయములు అనేది కన్ఫర్మ్ చేశాం. చూసే దానిలో 4, 5, 6 ఈ 3 కూడా పర విషయములు అని. దానిలో 5వది ప్రణవోపాసన గురించి ఉంది కదా, మరి పరమాత్మ విషయం ఎలా అవుతుందండి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దానికి సమాధానం ఏం చెప్తున్నారు? అది కూడా క్రమంగా క్రమముక్తి ఫలం కనుక అది కూడా సవిశేష బ్రహ్మ ప్రాప్తి ద్వారా నిర్విశేష పరమాత్మ యందే పర్యవసానం చెందుతుంది కనుక అది కూడా పర విషయమే అని సమాధానం చెప్పారు. కాబట్టి 4, 5, 6 3 ప్రశ్నలు కూడా పర విద్యా విషయములు అని తేల్చాం. అదంతా జనరల్ గా చెప్తున్నారండి. ఈ 4వ ప్రశ్నకి స్పెసిఫిక్ గా సమాధానం చెప్పండి. వెనకాల 3 ప్రశ్నలు అయ్యాయి. ఇప్పుడు అథ ఏవం సామాన్యేన ప్రశ్నత్రయస్యాపి సంబంధముక్త్వా, సామాన్యంగా మొదటి 3 ప్రశ్నలు అయ్యాయి. తర్వాత 3 ప్రశ్నలతో సంబంధం ఏమిటి అనే విషయం చెప్పారు. అది అలా వదిలేసి చతుర్థ ప్రశ్న ప్రాతిస్విక సంబంధం ఆహా, ఈ 4వ ప్రశ్నకి ప్రాతిస్విక అనే దానికి పర్టికులర్ అని అర్థం. దీనికి మాత్రమే ప్రతిస్వం, దీనికి మాత్రం ప్రత్యేకంగా సంబంధం ఏమిటో చెప్పండి. ఈ 3 పర విద్య అదంతా 3 మాట కాదు. ఈ 4వ ప్రశ్న ఈ ప్రశ్నకి వెనక్కి చెప్పిన దానికి ఏమిటి సంబంధం అని అడిగితే చతుర్థ ప్రశ్నస్య ప్రాతిస్విక సంబంధ విశేషం సంబంధం ఆహా తత్రేతి. దానికి అర్థం ఏమిటి? తత్ర అనే దగ్గర సుదీప్తాదివాగ్నే అక్కడి నుంచి ప్రారంభం చేశారు కదా, దానికి భాష్యం రాస్తున్నారు చూడండి. యస్మాదిత్యస్య కిం లక్షణం వా తదక్షరమితి తచ్చబ్దేన అన్వయ. అంటే యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపా తథా అక్షరాద్ వివిధా సౌమ్య భావా ప్రజాయంతే తత్ర చైవ అపీయంతి. ఇది ఎక్కడుంది? 2వ ముండకంలో మంత్రం ఉంది అన్నారు. మరి ఆ ముండకం ఎక్కడుందో 2వ ముండకంలో ఏ మంత్రం, ఈ మంత్రం ఎక్కడ చింతన చేసామో ఆ మంత్రానికి అర్థం ఏంటో అదంతా మళ్ళీ మనసులో పెట్టుకోవాలి. ఆ ముండక భాష్య, ఆ ముండకోపనిషత్తులో చెప్పిన మంత్రానికి ఇది వివరణం. ఇది ఇక్కడ చెప్పబోయేది. అంచేత వెనకాల 2వ ముండకంలో ఈ మంత్రం అక్కడ ఏం చెప్పారు, దానికి అర్థం ఏమిటి అనేది కూడా బాగా, అంటే మంత్రోక్త అర్థ అనువాదిత్వాదస్య బ్రాహ్మణస్య. ఆ మంత్రోక్తమైన అర్థాన్ని అనువాదం చేసి దాన్ని విస్తరంగా చెప్పడం కోసమే ఈ బ్రాహ్మణం పుట్టింది. అంటే ఈ 4వ ప్రశ్నలో ఈ బ్రాహ్మణం ప్రశ్నోపనిషత్తులో జరిగేటువంటి ఈ విచారణ అంతా కూడా ఆ ద్వితీయ ముండకంలో ఉండేటువంటి యథావిస్ఫులంగా సుదీప్తాద్ విస్ఫులింగాత్ అనేటువంటి మంత్రంలో చెప్పిన అర్థాన్ని వివరిస్తోంది అన్నారు. దాని ఉదాహరణగా చెప్పారు. ఒకటి ప్రకృతం, ఒకటి అంటే బాగా మండుతూ ఉన్నటువంటి అగ్నిలోంచి నిప్పు రవ్వలు బాగా వేలకు వేలుగా నిప్పు రవ్వలు పుడతాయి. దానిలోనే అవి లయమైపోతాయి. దానిలోంచే నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి, దానిలో లయం చెందిపోతాయి. ఇది లోకల్లో మనకి కనిపించే మాట. పెద్ద పెద్ద మంట ఉంటే ఆ మంటలోంచి నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి, వెంటనే అక్కడికే మసి అయిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే ఏవం అక్షరాత్, అక్కడ బాగా వెలుగొందుతున్నటువంటి అగ్నిహోత్రం లాంటిది ఈ అక్షరము అని పరమాత్మ. దీనిలోంచే సర్వభావములు విస్ఫులింగములు లాగా పుడుతూ ఉంటాయి, అలాగే లయము చెందుతూ ఉంటాయి. అంటే అగ్నిలోంచి నిప్పు రవ్వలు పుట్టి దానిలోనే లయం చెందినట్టుగా ఈ అక్షరము నుండే సమస్త విధమైనటువంటి జీవరాశి పుడుతోంది, లయం చెందుతోంది అనేటువంటి మాట అక్కడ చెప్పారు. కానీ అక్కడ మనం ఎవరం ఆ అక్షర శబ్దానికి అర్థం ఏమిటి అనే మాట అడగలేదు. తథా అక్షరాత్ ఏవం సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా అనే మాట ఉదాహరణగా చెప్పారు. దానికి ప్రకృతంలో చెప్పినప్పుడు దానికి అంత్యం చెప్పింది ఏంటి? తథా అక్షరాత్ అనేటువంటి మాట. ఈ అక్షరము నుండే వివిధాహ భావాహ ప్రజాయంతే తత్ర చైవ అపీయంతి అనేది ద్వితీయ ముండకంలో ఉన్న మాట. అక్కడ అక్షర శబ్దానికి అర్థం చెప్పలేదు. అక్షరం అంటే పరమాత్మ అని అనుకున్నాం మనం. ఇప్పుడు అక్కడ భగవన్ ఏతస్మిన్ పురుషే అక్కడ ఉంది కదా అక్షర శబ్దవాచ్యమైనటువంటిది. దాని గురించి వివరణ చేస్తున్నారు ఇప్పుడు. ఆ కిం లక్షణం వా తదక్షరం, ఆ అక్షరము అంటే ఏమిటి? అద్వితీయ ముండకంలో చెప్పినటువంటి అక్షరమైనటువంటి దాని నుంచే భావములన్నీ పుడుతున్నాయి, అక్షరము నుండే విభాగం చెందుతున్నాయి, మళ్ళీ దానిలోనే లయం చెందుతున్నాయి అని అన్నారు కదా మీరు. ఆ అక్షరం అంటే ఏమిటి?
అది ప్రశ్న ఇక్కడ. చూడండి, తత్ర శంకరాచార్య భాష్యం, తత్ర సుదీప్తాదివ అగ్నేహే అంటే బాగా ప్రజ్వలించినటువంటి అగ్ని నుండి విస్ఫులింగములు వచ్చినట్టుగా, యస్మాత్ పరాదక్షరాత్ ఏ అక్షరము నుండి సర్వే భావాః సమస్త పదార్థములు విస్ఫులింగా ఇవ జాయంతే నిప్పురవ్వల వలె పుడుతున్నాయి, తత్ర చేయవ అపియంతి ఇత్యుక్తం. ద్వితీయ ముండకంలో చెప్పే మాట అది. అక్కడ చెబితే ద్వితీయ ముండకే. ఇప్పుడు మేము అడిగేది ఏంటి? కేతే సర్వే భావాః, అక్కడి నుంచి పుట్టినటువంటి సర్వే భావాః అంటే అన్ని పదార్థములు అంటున్నారు. అవి ఏమిటి? కథం వా విభక్తాః సంతః తత్రైవ అపి, అక్కడి నుంచి బయటపడి విడిపోయాయి అన్నారు. విడిపోయిన తర్వాత విడిగా ఉంటే మళ్ళీ దానిలోనే లయం చెందడం ఎలాగా? ఆ అక్షరం అంటే ఏమిటి? ఆ అక్షరంలోంచి ఏ ఏ భావములు విడిపడ్డాయి, మళ్ళీ అక్కడే లయం చెందుతున్నారన్నారు. అవి ఏమేమిటి? ఆ భావములు అంటే ఏమిటి? ఆ అక్షరం అంటే ఏమిటి? ఎందుకు విడ్డాయి? అక్కడే ఎందుకు లయం చెందుతున్నాయి? ఇవన్నీ మాకు కావాలి. కేతే సర్వే భావాః అక్షరాద్ విభజ్యంతే, అక్షరం నుండి విడిపోతున్నాయి. కథం వా విభక్తాః సంతః తత్రైవ అపియంతి, మళ్ళీ విడిపోయినవి అక్కడే లయం చెందడం ఎలా కుదురుతుంది? కిన్ లక్షణం వా తదక్షరం, ఆ అక్షరము ఎటువంటిది? దాని లక్షణ స్వరూపం ఏమిటి? ఇత్యేతద్ వివక్షయ అధునా ప్రశ్నాన్ ఉద్భావయతి అని ఈ రకమైన అక్షరము అనేటువంటి దాని యొక్క వివరణ కోసం, అక్షరము నుండి పుట్టేటువంటి సర్వభావ పదార్థముల యొక్క వివరణ కోసం, అవి విభక్తములై మళ్ళీ అక్కడే లయం చెందుతాయి, ఎలా లయం చెందుతాయి అనేటువంటి వివరణ చెప్పడం కోసం, ఈ విషయాలను చెప్పడం కోసం ఈ 4వ ప్రశ్న ప్రారంభం అవుతుంది అన్నారు. కథం వా విభక్తాః సంతః తత్రైవాపియంతి కిన్ లక్షణం వా తదక్షరం ఇత్యేతద్ వివక్షయ, ఇది చెప్పదలుచుకుని దీనికోసం అధునా ప్రశ్నాన్ ఉద్భావయతి భగవన్ అని అక్కడి నుంచి ప్రారంభం చేసి, భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్య ఏతత్ సుఖం భవతి కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవంతి. ఇవి ప్రశ్నలు. దానికి అభిప్రాయం అర్థం రాస్తున్నారు భాష్యకారులు. చూడండి, భగవన్ అని సంబోధన, ఓ భగవంత గురుదేవా అని. ఏతస్మిన్ పురుషే అంటే ఈ పురుషుడు యందు, ఏతస్మిన్ పురుషే అని ఉంది కదా. అంటే అక్షర స్వరూపం చెప్పడం కోసం బయలుదేరింది. ఈ అక్షర స్వరూపం ఏమిటి అని అంటే ఆ అక్షర స్వరూప నిర్ణయం చేయడం కోసమనే ఈ ప్రశ్న. దానిలో కాని స్వపంతి కాని జాగ్రత్త ఇవన్నీ ఉన్నాయి. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలని వివరించి చెప్పాలి మనం. దీనిలో జాగరణంతో తెలివిగా ఉండేవి ఏవి, నిద్రపోయేవి ఏవి, స్వప్నాలు చూసేవి ఏవి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇది ప్రశ్నలన్నిటికీ కూడా మనం నిర్ణయాలు చేయడం కోసమే ఈ తర్వాత గ్రంథం ఆరంభింపబడుతోంది. ఏతస్మిన్ పురుషే శిరః పాణ్యాది మతి అంటే కాళ్ళు చేతులు మొదలైనటువంటివన్నీ కలిగిన ఒక పురుషుడు తీసుకుంటే దానిలో కాని కరణాన్ని స్వపంతి, ఏ సాధనములు నిద్రిస్తున్నాయి అంటే స్వాపం కుర్వంతి అంటే నిద్రిస్తున్నాయి అంటే అవి పనిచేయడం మానేస్తున్నాయి అని అర్థం. సో వ్యాపారాత్ ఉపరమంతే, తమ తమ పనులు విరమించుకుంటున్నాయి. అవి ఒక ప్రశ్న. కానిచాస్మిన్ జాగ్రత్త జాగరణం అనిద్రావస్థాం స్వవ్యాపారం కుర్వంతి అంటే ఏవి కొన్ని మెలకువగా ఉన్నాయి అని అంటే ఏవేవి వాటి పనిని చేస్తున్నాయి, తెలివిగా ఉండి వాటిని పని చేస్తున్నాయి. నిద్ర లేకుండా నిద్ర లేనటువంటి అవస్థలో తమ తమ పనులు చేసేటువంటి సాధనములు ఇవన్నీ ఏమేమిటి అంటే ఏవి నిద్రపోతున్నాయి, ఏవి తమ పనులు చేస్తున్నాయి అని రెండో ప్రశ్న. కతరః కార్యకరణ లక్షణయోరేషః దేవః స్వప్నాన్ పశ్యతి, ఈ కార్యము కరణము అనేటువంటి ఈ రెండిటి యొక్క ఫలితాన్ని స్వప్నాల్ని ఎవరు చూస్తున్నాడు? స్వప్నాన్ పశ్యతి అంటే కలగంటున్నాడు. స్వప్నం అంటే ఏమిటో భాష్యకారులు రాస్తున్నారు. స్వప్నో నామ జాగ్రద్దర్శనాన్ని వృత్తస్య జాగ్రద్వత్ అంతఃశరీరే యద్దర్శనం అంటే తెలివిగా ఉన్నటువంటి స్టేజ్లోంచి కొంచెం నివర్తించాడు, అంటే పూర్తిగా తెలివిగా లేడు, కానీ దానిలోంచి పడుకుని పూర్తిగా నిద్రపోయాడు అంటే అలా కాదు. జాగ్రద్వత్ తెలివిగా ఉన్నట్టుగా లోపల శరీరంలోనే ఏవేవో కొన్ని వస్తువుల్ని చూస్తూ ఉంటాడు. అది కలిగినటువంటి స్వభావం స్వప్నం యొక్క స్వరూపం. అంటే అది జాగ్రత్త కాదు, కానీ జాగ్రత్త లాంటిది. జాగ్రత్త దశ కాదు,
జాగ్రత్త దశలో ఎటువంటి విషయాలన్నిటినీ మనం అనుభవిస్తూ చూస్తున్నామో అలాగే స్వప్న దశలో కూడా విషయానుభవాలు ఉంటాయి, కానీ అసత్యం, అవన్నీ ఉండవు. అది స్వప్నం అంటే జాగ్రద్వద్ దర్శనం. ఇది ఎక్కడ బయట కాదు, అంతఃశరీరే. స్వప్నంలో కనపడే వస్తువులన్నీ శరీరం లోపలే ఉంటాయి. జాగ్రత్త కాలంలో తన కంటే బయట, శరీరం కంటే బయట ఉండే వస్తువులను చూస్తాడు. స్వప్న కాలంలో తనలోనే తన వస్తువుల్ని చూస్తాడు తప్ప బయట ఏమి ఉండదు. సర్వం మనస్సు యొక్క అధీనంలో ఉంటుంది. అది స్వప్నం అంటే. తత్ కిం కార్యలక్షణేన దేవేన నిర్వర్త్యతే కింవా కరణలక్షణేన కేనచిత్ ఇత్యభిప్రాయః. దానికి అందరికీ కూడా నియామకుడు ఎవడు? కార్యలక్షణేన కరణలక్షణేన అన్నారు కదా. కార్యలక్షణేన దేవేన అనే మాటకి అర్థం ఏంటి? దేవశబ్దానికి అర్థం అని అంటే దేవుడు అంటే పరమాత్మ అంటే పరమాత్మ కార్యం కాదు, అది చెప్పడం కుదరదు. అదే అంచేత దేవశబ్దానికి శరీరము గాని ప్రాణము గాని అర్థం చెప్పాలి. అది ఆనందగిరి తాలూకా రిఫరెన్స్. ఎందుకు అవసరం వస్తుంది అని చూపిస్తున్నాను మీకోసం. దానికి కార్యేతి అని రాశారు చూడండి. కార్యం శరీరం ప్రాణోవా కరణాన్ని మన ఆదిని. కార్యము అంటే మనం పుట్టేటువంటి దేహం లేదా దానిలో ఉండేటువంటి ప్రాణం, ఇది కార్యం. దేహం పుడుతోంది. ప్రాణ అజాయత ప్రాణాత్ శ్రద్ధ మరి వెనకాల మంత్రంలో చెప్పారు కదా. ప్రాణమసృజత, ముందు ప్రాణాన్ని సృష్టి చేశాడు. ఈ శరీరం పుడుతోంది, ప్రాణం పుడుతోంది అనే మాట చెప్పారు కనుక కార్యములు అంటే శరీరం కానీ ప్రాణం కానీ అవుతాయి. మరి కరణములు అంటే ఏమిటి అంటే మనస్సు చక్షుశ్రోత్రాదులు ఇవన్నీ కరణములు అవుతాయి. ఈ కార్యకరణైన కార్యలక్షణైన దేవేన అంటే ఈ శరీరము ప్రాణము వాటి చేత ఈ పనంతా చేయబడుతోందా? కింవా కరణలక్షణైన కేనచిత్ కరణములైనటువంటి మనస్సు చక్షుశ్రోత్రాదులు వీటి వల్ల జరుగుతోందా అనేది ప్రశ్న. తత్కిం కార్యలక్షణేన దేవేన నిర్వర్త్యతే కింవా కరణలక్షణేన కేనచిత్ అభిప్రాయః. ఎలాగా అంటే ఉపరతేచ జాగ్రత్త స్వప్న వ్యాపారే, జాగ్రత్త అవస్థలోను అంటే తెలిసినటువంటి జాగ్రత్త స్థితిలోను స్వప్నంలోనూ కూడా వ్యాపారములన్నీ ఆగిపోయాయి. అంటే వాడు తెలివి పోయింది, నిద్ర వచ్చింది, స్వప్నాలు పొందేటువంటి స్థితి కూడా పోయింది, పూర్తిగా నిద్రపోయాడు. అప్పుడు ప్రసన్నం నిరాయాస లక్షణం అనాబాధం సుఖం కస్య ఏతద్భవతి తస్మిన్ కాలే అంటే జాగ్రత్త స్వప్న వ్యాపారాద్ ఉపరతా సంతః కస్మిన్ సర్వే సమ్యక్ ఏకీభూతా సంప్రతిష్ఠితా. అంటే తెలివిగా ఉండేటువంటి మెలకువ దశలో దాటిపోయింది. దాని తర్వాత స్వప్నావస్థ అది కూడా పోయింది. అప్పుడు పోయిన తర్వాత మూడో దానిలో ప్రసన్నమైనటువంటి స్థితి ఉంది. ప్రసన్నం అంటే ఎటువంటి కాలుష్యాలు లేవు. దానికి అందమైన వ్యాఖ్యానం రాసిన విషయ సంపర్క కాలుష్య రాహిత్యం ప్రసన్నత. జాగ్రత్త దశలోను స్వప్న దశలోనూ కూడా విషయ సంపర్కం ఉంటుంది. మనం కలలో కనే విషయాలు కూడా కొన్ని ఉంటాయి, అవి నిజమా అబద్ధమా తర్వాత మాట, ఏవో విషయాలతో ముడిపడి ఉంటుంది. జాగ్రత్త కాలంలో విషయాలు ఉంటాయి, అవి సత్యములుగా మనం వ్యావహారిక సత్యములుగా మనం అనుకుంటూ ఉంటాం, దాంతో కూడా కలుషితం. సుషుప్తి కాలంలో ఎటువంటి విషయాలతోటి సంబంధం లేదు, అది సత్యము కానీ అబద్ధం కానీ ఏది అటువంటి విషయ సంపర్కమే లేదు. అదే కాలుష్యం అంటే విషయ సంపర్కం. ఇప్పుడు ఈ రకంగా జాగ్రత్త కాలంలో ఏవేవి పనిచేస్తున్నాయి అది కస్మిన్ కాని జాగ్రత్త అని, కాని స్వపంతి అని ఏవేవి నిద్రపోతున్నాయి, ఏ దేవుడు ఈ స్వప్నాన్ని చూస్తున్నాడు, కతరహ ఏష దేవ స్వప్నాన్ పశ్యతి, ఈ స్వప్నాన్ని చూసేటువంటి వాడు ఎవడు అని ఒక ప్రశ్న. ఈ సుఖం ఎవరికి కలుగుతోంది అని మరొక ప్రశ్న. ఇవన్నీ ఎక్కడ సంప్రతిష్ఠితములవుతున్నాయి అనేటువంటి, ఎవరితో కలిసిపోయి ప్రతిష్ఠత పొందుతున్నాయి అని. ఇప్పుడు ఆనందగిరిలో ఏతద్వివక్షయేతి అనే దగ్గర నుంచి అవతారిక చూడండి. మంత్రోక్త అర్థ విస్తరానువాదిత్వాదస్య బ్రాహ్మణస్యేతి భావః. ఈ బ్రాహ్మణము మంత్రోక్తమైన అర్థమును విస్తరంగా అనువాదం చేయడం కోసం బయలుదేరింది అన్నది. ఇక్కడ ఉన్నాయా వ్యాఖ్యానం ఉంటే చూసుకోండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. అత్ర అక్షర స్వరూపస్యైవ వివక్షితత్వాత్. ఇక్కడ చెప్పబోయేది ఏది అంటే అక్షర స్వరూపం.
అక్షరమైన పరమాత్మ యొక్క స్వరూపమే చెప్పదలుచుకున్నారు. కానీ తన్ నిర్ణయార్థం, దాని యొక్క స్వరూప నిర్ణయం కోసం కాని స్వపంతి ఇత్యాది ప్రశ్న, ఈ ప్రశ్న అంతా దానికోసం పుట్టింది అన్నది. అంటే అక్షర స్వరూపమైన పరమాత్మను నిర్ణయించడం కోసమే ఈ ప్రశ్నలు బయలుదేరాయి అన్నది. అదేంటండి ఈ ప్రశ్న చేస్తే దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, జాగరితాదీనాం ధర్మి విశేష నిర్ధారణార్థ, జాగ్రత్త దశ, స్వప్న దశ, సుషుప్తి దశ ఇవన్నీ ధర్మాలు. ఈ ధర్మములు గలవాడు ఎవడు, ఎవడికి ఈ జాగ్రత్త దశ వచ్చింది, ఎవడికి స్వప్న దశ వచ్చింది, ఎవడికి సుషుప్తి దశ వచ్చింది అని ఈ ధర్మములకు ధర్మి ఎవడు అంటే వీటిని అన్నిటినీ పొందేవాడు ఎవడు అనే ప్రశ్న చేయడం కోసం, ఎవడు ఈ దశాత్రయం జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని అనుభవిస్తున్నాడు ఆ వాటిని నిర్ణయించడం కోసం జాగరితాదీనాం ధర్మి విశేష నిర్ధారణార్థ. అంటే అదేంటంటే ప్రశ్న ఏమిటి దానికోసం, ఇవన్నీ ఆత్మ యొక్క ధర్మాలే కదా. అదే మామూలుగా లోక వ్యవహారాన్ని బట్టి జాగ్రత్త స్వప్నం సుషుప్తి ఎవరు ఉంది, ఆత్మే అనుభవిస్తాడు, ఆత్మే జాగ్రత్త దశను ఉంటాడు, ఆత్మే స్వప్న దశను ఉంటాడు, ఆత్మే సుషుప్తి దశను పొందుతున్నాడు అని మామూలుగా చెప్పినట్లయితే, అన్యథ తేషాం ఆత్మధర్మత్వ శంకాయాం తన్ నిర్విశేషత్వ నిర్ణయాసిద్ధే, ఆత్మ నిర్విశేషము అన్నారు. ఇన్ని విశేషాలు దానికి ఆత్మకి తగిలిస్తే ఆత్మ నిర్విశేషం ఎలా అవుతుంది? ఆత్మకి జాగ్రత్త దశ ఉంది, స్వప్న దశ ఉంది, సుషుప్తి దశ ఉంది, ఇన్ని ఆత్మకి అంటగడితే ఆత్మ నిర్విశేషము అసంగము అనే మాట కుదరదు. అందుచేత ఈ దశలన్నిటికీ ఎవడో ఒక అధిధర్మి ఉండాలి. ఎవరికి చెందినవి ఈ దశలన్నీ? ఇవి ఆత్మధర్మములు కావు. ఆత్మధర్మమే అంటే సిద్ధాంతం పోతుంది, ఆత్మ నిర్విశేషము అసంగము అనేటువంటి సిద్ధాంతం పోతుంది. అది ప్రశ్న. అన్యథా తేషాం ఆత్మధర్మత్వ శంకాయాం తన్ నిర్విశేషత్వ నిర్ణయాసిద్ధే భావానాం స్వరూప విభాగాది వివక్షాతు తాః పునః ఉదయంతః ప్రచరంతి ఇతి దృష్టాంత బలాత్ యత్ర ఏకీభావః తతో విభాగేన నిర్గమనం ఇది అక్షరే ఏకీభూతానాం పృథివ్యాది కార్యకరణానాం అక్షరాద్ విభాగ ప్రతీతేః తావన్మాత్రేణ భాష్యే ఉక్త ఇది ద్రష్టవ్యం అన్నాడు. అంటే అది కాదండి, ఈ భావములన్నీ అక్షరం నుండి బయటికి విభక్తి చెంది వస్తున్నాయి, మళ్ళీ దానిలోనే లయం చెందుతున్నాయి, ఇన్ని మాటలు మీరు చెప్తున్నారు కదా, దాని ఎందుకు ధర్మాలని అవేమీ లేదు అనే మాట ఎలా చెప్పారు అని అంటే, అలా కాదు, ధర్మి అనే దానికి వివరణ ఎందుకు, ఈ భాష్యం ఎందుకు చెప్పారు అనే మాటకి అభిప్రాయం ఏంటి అంటే, ఏ అగ్నిలోంచి విస్ఫులింగములన్నీ విడిగా ఉన్నట్టుగా కనిపించి మళ్ళీ దానిలోనే లయం చెందుతున్నాయో, అంటే దానిలోంచి విభాగము చేత నిర్గమనము, దానిలోనే లయం చెందు. ఈ కేవలం ఈ పోలికని బట్టి ఆ పరమాత్మ నుండే ఇవన్నీ బయలుదేరి వస్తున్నాయి, చివరికి పరమాత్మలోనే లయం చెందుతున్నాయి అని చెప్పడం కోసమే ఈ దృష్టాంతం చెప్పారు భాష్యంలో. భావముల యొక్క స్వరూప విభాగాది వివక్ష అంటే స్వరూపము ఇవన్నీ విస్ఫులింగములలాగా ఉన్నాయి, ఆ వాటిలోంచి విడిపడి బయటకు వచ్చాయి, మళ్ళీ దానిలోనే చెంది లయం చెందుతున్నాయి. ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్పారంటే, పునః ఉదయత ప్రచరంతి ఇది దృష్టాంత బలాత్ ఎత్ర ఏకీభావః తతో విభాగేన నిర్గమనం అని. ఎక్కడే అన్ని ఒకే చోట కలుస్తున్నాయో అక్కడి నుంచి విడిపడి వచ్చాయి, చివరికి వీటన్నిటి యొక్క లయం ఎక్కడ అని అంటే పరమాత్మ ఎందు, కాబట్టి అక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? గురుగారు మైక్ పెట్టుకోలేదండి మీరు. ఎత్ర ఏకీభావః తత్ర ఏవ లయః అని కేవలం ఆ ఉదాహరణ కోసం ఏకీభూతములైన పృథివ్యాది కార్యకరణములన్నిటికీ అక్షరము నుండే విభాగము, అక్షరమందే లయము అని చెప్పడం కోసం ఆ భాష్య గ్రంథం ప్రారంభింపబడింది అని. గురుగారండి మైక్ పెట్టుకోండి. గురుగారు ప్రశ్నకి వివరణ రాస్తున్నారు చూడండి. తత్ర ఆద్య ప్రశ్నేన జాగరితస్య ధర్మీ పృష్టః. దీనిలో మళ్ళీ ఈ ప్రశ్నల్లో భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో జాగరితము యొక్క ధర్మి ఎవరు? దీనిలో ఈ ప్రశ్నలో ఇప్పుడున్న ప్రశ్నకి వివరణం రాస్తున్నారు భాష్యకారు. భావముల యొక్క స్వరూప విభాగాదులన్నీ ఎందుకంటే ఎక్కడి నుంచి విభాగం చెందాయో అక్కడనే లయం చెందినాయి అని చెప్పడం కోసం, దానికోసం భాష్యం చెప్పి తత్ర ఆద్య ప్రశ్నేన జాగరితస్య ధర్మీ పృష్టః. జాగ్రత్త దశకి ధర్మి ఎవరు అంటే జాగ్రత్త దశని అనుభవించేవారు ఎవరు అనేది ఒక ప్రశ్న. స్వప్నే యస్య వ్యాపారో పరమే జాగరితం నాస్తి సహ తస్య
ధర్మ ఇది ధర్మి అన్నమాట. అంటే ఇప్పుడు జాగరణ దశలో ఎవరెవరు పని చేస్తున్నాయి, ఏవి పని చేయడం మానేస్తే స్వప్నం వచ్చిందో అది కదా దానికి ధర్మం అనాలి. అంటే జాగరణ కాలంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, అవి స్వప్రగత కాలంలో ఇంద్రియాలు పనిచేయడం మానేస్తున్నాయి. ఈ జాగరణ వ్యాపారం ఉపక్రమిస్తోంది. అంటే స్వప్న కాలంలో వేటి యొక్క పని ఆగిపోయిందో అప్పుడు స్వప్నం వచ్చింది. అలాంటప్పుడు జాగరణ కాలంలో ఈ వ్యాపారాలకి ఆశ్రయం ఎవరు అని అడిగారు. ఇప్పుడైతే అవి మానేసిన తర్వాత స్వప్నం వచ్చింది, బాగానే ఉంది. అవన్నీ పనిచేసేటప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు అనే మాట. స్వప్నంలో దేని యొక్క వ్యాపారం ఆగిపోగా జాగరితం లేదు, స్వప్నం వచ్చింది అంటున్నారు, అది ఎవరి ధర్మము, దాని యొక్క ధర్మి ఎవరు అని అడిగారు. అది ద్వితీయే అవస్థాత్రయేపి శరీర లక్షణం కస్య ధర్మ. రెండో ప్రశ్నలో ఇంకోటి ఏం చెప్పారు అని అంటే కస్య ఇది కతనః ఏష దేవః స్వప్నాన్ పశ్యతి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దానిలో రెండో ప్రశ్నలో కూడా ఏం చెప్పినారంటే 3 రకాల అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఇదంతా బాగానే ఉంది, కానీ దీన్ని అంతటినీ కూడా శరీరాన్ని రక్షించేవాడు ఎవడు, ఎవరి ధర్మం ఇది, ఈ శరీరాన్ని రక్షించేది ఎవరు? జాగ్రత్త దశలోను స్వప్న దశలోను సుషుప్తి దశలోనూ కూడా ఈ శరీరాన్ని రక్షించేవారు ఎవరు అనేది ఒక ప్రశ్న. ఇక జాగ్రత్త అనుపరత వ్యాపారస్య ప్రాణస్య దేహరక్షకత్వ ఉపపత్తే. అది అంటే ప్రాణము యొక్క వ్యాపారము ఆగదు, జాగ్రత్త దశలో ప్రాణం పనిచేస్తుంది, దేహరక్షకం అవ్వచ్చు. అంచేత జాగ్రత్త కాలంలో ఏవి పనిచేయడం మానకుండా పని చేస్తూ ఉంటాయో అటువంటి ప్రాణము అనేదానికి ఇంద్రియాలకు ఉపలక్షణం. ప్రాణశబ్దానికి ప్రాణములు, దానికి సంబంధించిన ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి జాగ్రత్త దశలో. అవే దేహరక్షకములు అనొచ్చు కదా. ఆ శరీర రక్షణం ఎవరి ధర్మము అని అడిగి తర్వాత తృతీయేన స్వప్నస్య ధర్మీ పృష్ట. మూడో ప్రశ్నలో ఈ స్వప్నము అన్నది, ఈ స్వప్నం కలగనింది ఎవరు, ఎవరికి కళ, కలగన్నవాడు ఎవడు అనేటువంటి ప్రశ్న. చతుర్థేన సుషుప్తి ధర్మి. ఆ నిద్రపోయాను అన్నారు, అది పొందిన వాడు ఎవడు అంటే ఎవరు జాగ్రత్త కాలంలో తమ ఇంద్రియాల చేత ఈ విషయాలన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ఎవడు స్వప్నాన్ని పొందాడు, ఎవడు సుషుప్తి కాలంలో నేను సుఖంగా ఉన్నాను నాకేమీ తెలియలేదు అనేటువంటి పరామర్శను పొందుతున్నాడు. ఈ జాగ్రత్త ఎవరికి, స్వప్నం ఎవరికి, సుషుప్తి ఎవరికి అనే ప్రశ్నలు ధర్మి విశేషాలు. 4వ రకంలో సుషుప్తి. చతుర్థేన సుషుప్తి ధర్మి అంటే సుషుప్తికి ధర్మి అంటే ఆశ్రయం ఎవడు, సుషుప్తిని పొందినవాడు ఎవరు అనే ప్రశ్న. సుఖమహమస్వాప్సమితి సుప్తోత్థితస్య పరామర్శే సుఖస్య సుషుప్తి సంబంధావగమాత్. అంటే నేను హాయిగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు, ఎటువంటి కష్టము లేదు, సుఖంగా ఆనందంగా ఉన్నాను అని అంటున్నాడు కదా, వాడు ఎవడు? ఆ సుఖము సుషుప్తి సంబంధంలో ఉంది, అది ఎవరిది అనేది ప్రశ్న. పంచమ ప్రశ్నేన అవస్థాత్రయ వినిర్ముక్తం అవస్థాత్రయ పర్యవసాన భూమి రూపం తురీయం అక్షరం పృష్టం ఇది వివేక. దానిలో ఆఖరి 5వ ప్రశ్నలో ఏం చెప్పారు అని అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు పూర్తిగా పోయి ఈ అవస్థాత్రయానికి పర్యవసాన భూమి ఎవరు, 4వది. అంటే ఈ అవస్థలు 3 లేకుండా ఉండేటువంటి తురీయమైన అక్షరం అది ఏమిటి అనేది ప్రశ్న. అంటే మొత్తం అంతా అక్షరము ఎటువంటిది, దాని యొక్క స్వరూపం ఎటువంటిది, అది జాగ్రత్త కాలంలో ఏ పనులు చేస్తుంది, స్వప్నంలో ఎటువంటిది ఉంటుంది, సుషుప్తిలో ఎటువంటిది ఉంటుంది, ఈ స్వప్నాన్ని అనుభవించేవాడు ఎవడు, జాగ్రత్తను అనుభవించేవాడు ఎవడు, సుషుప్తిని అనుభవించేవాడు ఎవడు, ఇవన్నీ పోయిన తర్వాత మిగిలింది అక్షరం అంటే ఏమిటి? ఇన్ని ప్రశ్నలు కూడా దీనిలో అక్షర శబ్దం యొక్క విచారణలో ఉన్నాయి అనేది తురీయం అక్షరం పృష్టమితి వివేక అని ఈ ప్రశ్నల యొక్క వివేకాన్ని ఆనందగిరియాచార్యుల వారు రాశారు. ఇప్పుడు చూడండి, తత్కిం కార్యలక్షణైన దేవేన భాష్యంలో మూలంలోకి వెళ్తే కరణలక్షణైన కేనజిదిత్య అభిప్రాయ అని. ఉపరతేచ జాగ్రత్త స్వప్న వ్యాపారే అంటే జాగ్రత్త యొక్క స్వప్నము యొక్క వ్యాపారములు విరమింపబడ్డగా ఆగిపోయిన తర్వాత యత్ ప్రసన్నం, ప్రసన్నం అనే దానికి ఇందాక చెప్పుకున్నాం మనం, విషయ సంపర్క కాలుష్యరహితం, విషయ సంపర్కంతో వచ్చిన కాలుష్యాలు లేనటువంటిది, నిరాయాస లక్షణం, ఎటువంటి ఆయాసము లేదు, విక్షేపమే లేదు, ఆయాసం లేదు, బాధలు ఏమీ లేవు, చేయాల్సిన పనులు ఏమీ లేవు,
అటువంటి ఆయాసరహితమైనటువంటిది, అనాబాధం అంటే ఆబాధ లేకుండా ఉన్నది అని అర్థం. అనాయాసం ఆబాధం అన్నది. ఎలాగా అంటే నిర్వాత స్థాపిత దీపాలోకవతు అని ఉదాహరణ ఇస్తారు ఆనందగిరి. అంటే గాలి ఎక్కడా లేకుండా ఓ దీపం పెడితే అటు ఇటు కదలకుండా చక్కగా వెలుగుతూ ఉంటుంది. పక్కన ఏదైనా గాలి వస్తే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. చలనం లేకుండా, ఎటువంటి కదలిక అక్క లేకుండా, ఎటువంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా వెలుగుతూ ఉన్న దీపంలాగా ఉంటుంది అని ఉదాహరణ. ఆ బాధ లేదు అంటే బాధలు ఏమీ లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది, ప్రసన్నంగా ఉన్నాడు. ఎటువంటి కాలుష్యాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇంకో దాని వల్ల కాస్త ఆటుపోట్లు అలాంటివి ఏమీ లేవు అని. నిర్వాత స్థాపిత దీప ఆలోకవత్ అనే దానికి అంటే నాశరహితమైనది. అలాంటి సత్యమైన ఆత్మస్వరూపం అది. అది ప్రశ్న. సుఖం కస్య ఇతద్భవతి అని. ఏతత్ అంటే ఇది, ఇలాంటి సుఖము ఎవరికి కలుగుతుంది అంటే ఎటువంటి ఆయాసములు లేకుండా, విషయ కాలుష్యాలు లేకుండా, ప్రశాంతమైన, ఎక్కడ ఎటువంటి వినాశములు లేకుండా ఉండేటువంటి ఏ ఆత్మ సుఖం ఏదైతే ఉందో ఆ సుఖము ఎవరికి పొందుతుంది, ఎవరికి కలుగుతోంది అని ప్రశ్న. కస్య సుఖం కస్య ఏతద్భవతి తస్మిన్ కాలే జాగ్రత్ స్వప్న వ్యాపారాదు ఉపరతా సంతః కస్మిన్ను సర్వే సమ్యక్ ఏకీభూతా సంప్రతిష్ఠితా. అంటే దానిలో సంప్రతిష్ఠితా అనే దానికి అర్థం సమ్యక్ ప్రతిష్ఠితా. ప్రతిష్ఠితా అనే దానికి ఏకీభూతా అని అర్థం. సమ్యక్ అంటే చక్కగా అన్ని, అంటే విషయాలన్నీ మానేసుకుని జాగ్రత్త స్వప్న వ్యాపారాలన్నీ పోగొట్టుకుని అవన్నీ ఏకరూపంగా ఒకే చోట అన్ని ఒకటేగా ముద్దగా ఒకే రకాన్ని చెందాయి, ఒకే రకంగా ఉన్నాయి అని. ఏకీభూతా అనే దానికి అర్థం ఆత్మభావ ప్రాప్త్యా విలయంగతా అని వ్యాఖ్యానం. ప్రతి పదానికి కూడా ఆనందగిరిలో చూసుకుని సమ్యక్ ఏకీభూత ఇది ఆ మాటకి అర్థం ఏమిటి అంటే తదాత్మభావ ప్రాప్త్యా విలయంగతా ఇత్యర్థః. ఈ సర్వ సంప్రతిష్ఠిత అనే మాట ఎందుకు వచ్చింది అనే దానికి వివరణ మళ్ళీ తస్మిన్ కాలే ఇది అనే దగ్గర యద్యపి పంచమేన ప్రశ్నేన తురీయం పృచ్యతే నా సుషుప్తి. ఈ 5వ ప్రశ్న చేత తురీయమైన స్థితి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే అతిరిక్తమైన 4వది, వీటి 3 కంటే అతిరిక్తమైనది అడిగారు. అంతేకాని సుషుప్తి అడగలేదు కదా. కానీ సంసార దశాయాం సర్వోపాధిరహిత తురీయావస్థ అభావేన వివేకత ఏవ తస్య ప్రదర్శనీయత్వాత్ తత్ సుషుప్తౌ అజ్ఞానే సతి అపీత సత్యపి ఇతర ఉపాధిరాహిత్యేన తత్రైవ సర్వోపాధి వివేకకరణేన తురీయ ప్రదర్శనస్య సుకరత్వాత్ తస్మిన్ కాలే తురీయ ప్రదర్శనార్థం సర్వ సంప్రతిష్ఠత్వోక్తే. ఈ మాట రాశారు. దీని అర్థం ఏమిటి అని అంటే, మీరు అడిగింది తురీయం, మరి సుషుప్తి గురించి మాట్లాడతావేంటి? సుషుప్తి గురించి కాదు కదా అడిగింది. దీనికంటే కూడా అవతలది, ఇంకా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే పైన స్థాయిలో ఉన్న తురీయము అంటే 4వది అని. అది కదా అడగాల్సింది. మరి సుషుప్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, సంసార కాలంలో తురీయావస్థ అనేటువంటిది ఉండదు. సర్వోపాధిరహితమైన తురీయావస్థకి మనం సంసార కాలంలో ఎగ్జిస్టెన్స్ ఉండదు, దాని ఉనికి. సంసారము అంటే ఇదో ఉపాధులతో కూడే ఉంటాం మనం. దీన్ని తప్పించుకున్నటువంటి సంసార అతీత స్థితి ఉంటే అప్పుడు తురీయ ప్రాప్తి ఆత్మస్వరూపం ఉంటుంది. కానీ సంసార దశలో దాన్ని నిరూపించడం ఎలాగా అని అంటే, సర్వోపాధులు లేకుండా చేస్తే, ఉపాధి వివేకం చేసినప్పుడు తురీయ ప్రదర్శనం చేయడానికి వీలవుతుంది. అంటే తురీయ స్థితిలో అన్ని ఉపాధులు పోతాయి. దాన్ని చెప్పడం ఎలాగా? అది సంసార కాలంలో అది ఉండదు. కానీ దానికి మోడల్ కోసం సుషుప్తిని పెట్టుకుంటాం. ఈ సుషుప్తి కాలంలో సర్వ విధమైన ఉపాధులు ఎలా అయితే పోతాయో, ఆ పోయినప్పుడు మీకు సుఖం అనుభవంలోకి వస్తుందో, దీనిలాగా సంసార అతీత స్థితిలో సర్వోపాధులు పోయినట్లయితే తురీయ స్థితి అనేది దొరుకుతుంది. అంటే మోక్షం గురించి చూపించండి, చెప్పండి అంటే అది దొరికేది కాదు. అది ఎలాంటిది అంటే ఏదో చిన్న మోడల్ చూపించి నిద్ర లాంటిదయ్యా అనుకుంటుంది. సుషుప్తి లాంటిది. సుషుప్తుల్లో సర్వోపాధములు పోతాయి, ఉపాధిరహితములుగా ఉంటుంది. అలా ఉపాధిరహితమైనటువంటి స్థితిలో సుఖంగా ఆనందంగా ఉంటుంది. కనుక తురీయ ప్రదర్శనం ఎందుకు అంటే, దాన్ని తురీయాన్ని ప్రతిపాదన చేయడం కోసం. అది కేవలం డైరెక్ట్ గా చెప్పడం సాధ్యం కాదు కనుక దానికి మనం చెప్పడానికి వీలుగా
సుషుప్తి కాలాన్ని ప్రచురణం చేశాం. సుషుప్తిని చూపించి దీనిలో ఉపాధులన్నీ లేకపోయి ఉపాధి అన్నీ ఏకమైపోయి నువ్వు ఒక్కటే ఆత్మ ఒకటే ఉన్నాడు, పడుకున్నాడు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ఏ పని చేయట్లేదు, ఎటువంటి ఉపాధులు లేవు అనేటువంటి మాటని ఇలాగే తురీయంలో ఉంటుంది. అన్ని ఉపాధులు లేకుండా అన్ని ఏకత్ర ఒకే దానిలో లీనమైపోయి ఉంటాయి. అప్పుడు ఆత్మస్వరూపంలోనే లయం చెందుతాయి అని అర్థం. తదాత్మభావ ప్రాప్త్యా విలయం గతాః అని అర్థం. దానికి ఉదాహరణ ఏంటి అని అంటే మధుని రసవత్, మూలం మధుని రసవత్ సముద్రం ప్రవిష్ట నద్యాదివచ్చ. రెండు ఉదాహరణలు ఇచ్చారు. తేనెలో మధుని రసం ఉంది, మధువు తేనెలో ఉంది. ఆ మధువులో ఉండేటువంటి రసాలంటే ఎలా తెలుస్తాయి మనకి అంటే అనేక రకాలైనటువంటి పుష్పముల యొక్క మకరందాన్ని ఆస్వాదించి ఈ తేనెటీగలు తేనెని ఇస్తాయి మనకి. ఈ తేనెలో ఏ పువ్వు యొక్క రసం ఇది, ఏ పువ్వు యొక్క రుచి ఇది అని చెప్పడానికి వీలవుతుందా? అంతకు ముందు వ్యవహార దశలో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. అన్ని రకాల పువ్వుల్లోంచి కూడా తుమ్మెదలు దాని యొక్క మరందాన్ని ఆస్వాదించి తీసుకొచ్చాయి. అదంతా ఓ చోట తేనె పట్టు పట్టింది, తేనె వచ్చింది. ఈ తేనెలో ఇప్పుడు ఏ పువ్వు రసం ఇది అండి, ఏ పువ్వు యొక్క రుచి ఇది అండి అంటే ఎవరు చెప్పగలరు? అలాగే మధుని రసవత్ అంటే తేనెలో ఆయా పువ్వుల యొక్క మకరందాలు అనేది ఫలానా ఈ రకమైన పువ్వు యొక్క రుచి ఇది, ఈ రకమైన పువ్వు యొక్క ఇది అని తెలియదు. ఆ రసముల యొక్క వివేకం తెలియదు. అలాగే రెండో ఉదాహరణ ఏంటి? సముద్రే ప్రవిష్టమైనటువంటి నదులు ఉన్నాయి. అన్ని నదులు సముద్రంలో కలిసిపోయాయి. ఇప్పుడు దీనిలో గంగ ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది, కృష్ణ ఎక్కడుంది చూపించండి అంటే విడిగా ఉన్నంత కాలంలో కనిపిస్తాయి. సముద్రంలో చేరిపోయిన తర్వాత వాటిని విభాగం చేయడము, ఇది ఫలానాది అని చెప్పడము సాధ్యం కాదు. అలాగే సర్వ విధమైన జీవులు సంసారంలో విడిగా విభక్తములై ఉన్న కాలంలో భేదాలు కనిపించచ్చు. కానీ ఇవన్నీ పరమాత్మలో లయం చెందిపోతే అప్పుడు ఇంక విభాగములు వివేకములు ఏమీ ఉండవు. అంతా ఏకీభవంతి, అంతా ఒకటే. ఇలా నదులన్నీ సముద్రంలో చేరి ఒకే సముద్రంగా భావించాయో అలాగే అన్ని రకాలైన పుష్పముల యొక్క రసములు మధువులు వెళ్ళిపోయి మధువు అని ఒకటే మాటగా ఉంటుందో అక్కడ భేదాలన్నీ పోయి అన్నీ కలిసి ఒకటైపోయి ఒకే రకంగా ఉన్నాయి. అన్ని ఔషధి రసములు మధువుగానే ఉన్నాయి, అన్ని నదీ జలాలు సముద్రంగానే ఉన్నాయి. అలాగే సమస్త భావ పదార్థములు అన్నీ కూడా అక్షరమందు ఏకీభావం చెందాయి. అప్పుడు అక్షరం పరబ్రహ్మ ఒకటే, అంతే తప్ప మరో వస్తువు లేదు అని చెప్పడానికి వీలవుతుంది. అలాగే మధుని రసవత్ సముద్రం ప్రవిష్ట నద్యాదివచ్చ వివేక అనర్హాః ప్రతిష్ఠితా భవంతి. వివేకము అంటే విడతీయడానికి వీలు లేకుండా, విభాగం చెప్పడానికి అవకాశం లేకుండా ఏకీభావాన్ని పొందుతాయి. అంటే సంగతాః సంప్రతిష్ఠితాః భవంతి ఇత్యర్థః. అన్నీ కలిసిపోతాయి, అన్నీ ఏకత్ర ఒక రాశిగా అయిపోయాయి. నదులన్నీ సముద్రంలో చేరిపోతే ఒకే సముద్రంలాగా ఎలాగ అయిపోయాయో అలాగే సమస్త భావ పదార్థములు అక్షర రూపంలో ఏకీభూతములు అయిపోతాయి అనే మాట. నన్ను న్యస్త దాత్రాది కరణవత్ స్వవ్యాపారాదుపరతాని పృథక్ పృథకేవ స్వాత్మన్యవతిష్ఠంతే ఇత్యేతద్యుక్తం కుతః ప్రాప్తిః సుషుప్త పురుషాణం కరణానాం కస్మింశ్చిత్ ఏకీభావ గమనాశంకాయాః ప్రష్టుః అని అడిగాడు. ప్రశ్న దీని తర్వాత భాష్యానికి అవతారికి ఇది అన్నమాట. ఇక్కడి నుంచి ఒక ప్రశ్న ఏం చేస్తున్నారంటే వివేకం లేదు అనడానికి రెండు ఉదాహరణలు చూపించారు. తేనెలో పుష్పముల యొక్క రసములు విడిగా లేవు, సముద్రంలో నదులు విడిగా లేవు అనేటువంటి రెండు దృష్టాంతాలు చూపించారు. అన్నంత మాత్రాన ఇవన్నీ పోయాయా అని అంటే పోలే, అన్నీ అది అయిపోయాయి. వివేకం లేదు కానీ లయం లేదు అనే మాట లేదు. అంటే వివేక అనర్హములై సంప్రతిష్ఠితములై ఉన్నాయి అనేటువంటి మాట చెబితే దానికి తర్వాత ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఏమిటి? నన్ను అనే దానికి అర్థం అని అంటే ఈ కార్యకరణ వ్యతిరిక్తమైనటువంటి దాని యందు ఇవన్నీ కలిసి ఉన్నాయి అని అర్థం చెప్పాలి కదా. కస్మిన్ ప్రతిష్ఠితాః అనేటువంటి ప్రశ్న. కానీ అది లేదు కదా. ఉన్నప్పుడు ఆ వస్తువు ఒకటి ఉంటే ఆ వస్తువు యందు ఇవన్నీ అక్కడ ప్రతిష్ఠితములు అయి ఉన్నాయి అని చెప్పచ్చు. అదే లేదు కదా. అంటే ఇవన్నీ పలనాదాల్లో చేరాయి. ఇప్పుడు మధువు యందు రసాలన్నీ చేరాయి అన్నాం. అంటే తేనె అనేది ఒకటి దొరికితే దానిలో ఈ రసాలన్నీ ఏకీభూతములై ఉన్నాయి అని చెప్పచ్చు.
అలాగే సముద్రం కనిపిస్తే సముద్రంలో నదులన్నీ కలిసిపోయి ఉన్నాయి అని చెప్పచ్చు. కానీ ఈ సర్వభావములు కలిసిపోయాయి అంటే ఎక్కడ కలిసాయో అది కనిపిస్తే కదా. ఆ అధికరణమే కనపట్టలేదే, ఆ ఆత్మ వస్తువు తెలియటం లేదు. తెలిస్తే కదా దానిలో ఇవన్నీ ఏకీభావాన్ని చెందాయి, అన్నీ కలిసి దానిలాగా తయారయ్యి అనొచ్చు. అదే కనపట్టలేదు కదా. ఈ రెండు దృష్టాంతాలకి దీనికి తేడా ఉంది. అక్కడ రసములు విడివిడిగా తెలియకపోయినా అవన్నీ కలిసి ముద్దగా ఉన్నటువంటి తేనె తెలుస్తోంది. నదులు విడివిడిగా తెలియకపోయినా నదులన్నీ కలిసిన సముద్రం తెలుస్తోంది. కానీ ఈ సర్వభావ పదార్థములు దేని యందు లయం చెందాయో ఆ వస్తువు కనపట్టలేదు, ఆ బ్రహ్మ తెలియట్లేదు. అలాంటి అధికరణమే తెలియకపోయినప్పుడు దాని యందు సామాన్యన అధికరణం లేకపోతే దానిలో ఉండేటువంటి ఇవన్నీ దానిలో ఎలా చేరాయి అనే మాట ఎలా తెలుస్తుంది అని అడిగారు. అంటే దానికి ఉదాహరణగా ప్రశ్న ఏం చేస్తున్నాడు అంటే, లోకంలో ఏ వడ్రం మేస్త్రో లేకపోతే పని చేసేటువంటి వాళ్ళు ఎవరో చేతిలో ఉండేటువంటి ఏదో ఒక కత్తులు కొడవళ్ళు సాధనాలు ఉంటాయి కదా. రంపాలను మెటీరియల్ తాపి మేస్త్రి అయితే ఓ తాపి పుట్టుకుంటాడు, వడ్రం మేస్త్రి అయితే ఓ బాడిదో ఇది పట్టుకుంటాడు, లేకపోతే కొడవలు పుచ్చుకుంటాడు. న్యస్త దాత్రాది కరణవత్ ఆ సాధనాలు పట్టుకుని పని చేస్తూ ఉంటాడు. అవన్నీ అక్కడ ఎట్టబెట్టేసి సాధనాలన్నీ ఒక న్యస్త అంటే ఉంచబడినటువంటి దాత్రాధికరణం. దాత్రం అంటే కోసే సాధనం, ఏదో రంపమో లేకపోతే ఊలో లేకపోతే కొడవలో ఏదో ఒకటి తీసుకో ఛేదించే సాధనం. అలాంటి దాత్రాది కరణములన్నీ అట్టే పెట్టేసుకుని స్వవ్యాపారాది ఉపరతాని తన పనులు మానేసుకుని వాడు హాయిగా ఈజీ చేతిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. అతను మేస్త్రే, ఇది వరకు ఆయా సాధనాలతో పనులు చేసిన వాడే, కానీ సాధనాలన్నీ పక్కన పడేశాడు. వాడు ఇప్పుడు పనిచేయడం మానేశాడు, కానీ వాడు విడిగా ఉన్నాడుగా. ఆ పని చేసే టైములో వాడు ఏ సాధనాలతో పనిచేస్తున్నాడో అది మనకు కనపడ్డాడు. ఆ సాధనాలన్నీ పక్కన పెట్టేసుకుని వాడు పనిచేయడం మానేసుకుని విడిగా ఈ రెస్ట్ తీసుకుంటూ ఉన్న మనిషి కూడా మనకు కనిపించాడు, ఆ పురుషుడు. అలాగే ఇక్కడ కూడా ఉపరతములై పృథక్మేవ స్వాత్మన్యవతిష్టంతే ఇత్యేతద్యుక్తం. కుతః ప్రాప్తి సుషుప్త పురుషాణం కరణానాం కస్మింశ్చిత్ ఏకీభావన గమనాశంకాయా ప్రశ్న. అన్నంత మాత్రాన ఇప్పుడు ఈ ఉదాహరణతో మనం ఏం చేస్తాం అంటే, వాడు తగిన పనిముట్లన్నీ పక్కన పెట్టేసుకుని పని చేయడం మానేసి హాయిగా విశ్రాంతిగా ఉన్నాడు అనొచ్చు కదా. ఇలాగే ఆత్మ అక్కడ అలాగే ఉండిపోయింది అనుకోవచ్చు కదా. అంతేగాని వీళ్ళందరూ కలిసి ఎక్కడికో చేరిపోయి ఒకే చోట ఏం చెందిపోయాడు ఎందుకనాలి? ఆ పనులు మానేయచ్చు, లేదా ఆ సాధనాలన్నీ పక్కన పెట్టేయచ్చు, అయినా వాడు విడిగా ఉండొచ్చు కదా. స్వాత్మని అవతిష్టంతే, ఆ పనులు మానేసినటువంటి వాడు తనంతట తానుగా విశ్రాంతిగా ఉంటున్నాడు అని కూడా మన లోకంలో కనిపిస్తోంది కదా. ఆ రకంగానే ఇక్కడ కూడా ఈ సుషుప్త పురుషులందరూ కరణములన్నీ పక్కన పాడేసి వాళ్ళు విశ్రాంతిగా పడుకుని ఉంటారు అనొచ్చు. అంతేగాని కస్మింశ్చిత్ ఏకీభావాత్మన ఆశంక ఎందుకు? వీళ్ళందరూ సుషుప్త పురుషులందరూ ఎక్కడో ఒక చోట లయం చెందిపోయారు, అదెందుకండి? వాడు జాగ్రత్త కాలంలో ఇంద్రియాలు పనిచేశాడు, ఆగిపోయింది. స్వప్నంలో మనస్సు పనిచేసింది, అది ఆగిపోయింది. అవన్నీ మానేసుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. ఎవడు పెట్టుకు వాడే విడివిడిగా అనుకోవచ్చుగా. వీళ్ళందరికీ ఒకే చోట లయం చెందాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. కస్మింశ్చిత్ ఏకీభావ గమనాశంకాయా ప్రశ్ను ఎందుకు అనే మాట ప్రశ్న అడిగితే యుక్తేవత్వాశంక, ఈ ప్రశ్న అనేది న్యాయమే అని. యుక్త ఏవ ఆశంక, ఈ ఆశంక యుక్తమైనదే. ఇతః సంహతాని కరణాని స్వామ్యర్థాని పరతంత్రాని చ జాగ్రత్త విషయే తస్మాత్ స్వాపేపి సంహతానాం పారతంత్రేణైవ కస్మింశ్చిత్ సంగతి న్యాయ. దీనికి యుక్తి ఏమిటి అంటే, ఈ పనులన్నీ దేనికండి? ఆ పనిముట్లు ఉన్నాయి, వాడు పని చేస్తున్నాడు. ఎవరి కోసం? ఓ యజమాని కోసం. వాడేదో మన అప్పచెప్పాడు, ఈ పని అప్పచెప్పాడు, ఆయనకి ఇల్లు కట్టాలి లేకపోతే ఈ వస్తువు తయారు చేయాలి అనడానికి ఈ సాధనాలు పుచ్చుకుని వాడంతా పనిచేస్తాడు. ఒక స్వామి యజమాని అంటూ ఒకడు ఉంటే ఆ యజమాని కోసమే పరతంత్రములై ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఈ లోక వ్యవహారం కదా. సంహతములైన కరణములన్నీ అంటే ఒక చోట చేర్చబడినటువంటి సాధనాలన్నీ స్వామి కొరకై అంటే యజమాని కొరకై పరతంత్రములై జాగ్రత్త విషయంలో ఉన్నాయి. అంటే తెలివిగా ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేసినా ఎవరికో వాడి కోసం చేస్తున్నానండి, లేదా తన కోసమే అవ్వచ్చు, వాడి పరాయి వాడి కోసం. ఎవడో ఒక స్వామి, ఒక యజమాని ఉన్నాడు,
ఆ యజమానికి కోరికలు తీర్చడం కోసమో లేకపోతే వాడికి సౌకర్యం కోసమో ఈ పనులు చేస్తున్నాము అంటాం. అన్ని పరార్థములు, పరతంత్రములు జాగ్రత్త కాలంలో. అలాగే స్వాపకాలంలో కూడా ఇవి సంహతములైనవన్నీ పారతంత్రియైనవా అని చెప్పాలిగా. ఇవన్నీ కూడా దేనికో ఒకదానికి చెందినవి అని అనాలి కదా. పారతంత్రియైనవ కస్మింశ్చిత్ సంగతి న్యాయ. ఎప్పుడు కూడా వీటిని కూడా పరతంత్రముగా ఎక్కడో ఒక చోట వాడి కోసమే ఉన్నాయి అని చెప్పాలి. అది ఎవరు? తస్మాత్ ఆశంక అనురూప ఏవ ప్రశ్నోయం. ఎవరి కోసం? జాగ్రత్త కాలంలో ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయో అలాగే స్వప్న కాలంలో కూడా ఫలానా వాడి కోసం పనిచేస్తున్నాయి అని అనాలి. వాడెవడు, ఎవరి కోసం పనిచేస్తాయి అనేటువంటిది ప్రశ్న కుదిరింది కనుక తస్మాత్ ఆశంకానురూప ఏవ ప్రశ్నోయం. అత్ర తు కార్యకరణ సంఘాతః యస్మింశ్చ ప్రలీనః సుషుప్త ప్రళయకాలయోః తద్విశేషం బుభుత్సోః స కో ను స్యాదితి తస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి. ఈ కార్యకరణ సంఘాతం అంతా కూడా సుషుప్త కాలంలోనూ ప్రళయకాలంలోనూ కూడా ఎవరి యందు లయమైపోతోంది. ఆ విశేషం కావాలి. సుషుప్త కాలంలో ఎవరి యందు లయం చెందుతోంది, ప్రళయకాలంలో ఇదంతా ఎవరి యందు లయం చెందుతోంది, వాడు ఎవరు, ఎవరై ఉంటాడు. కస్మిన్ సర్వే ప్రతిష్ఠిత, ఎవరి యందు ఇదంతా లయం చెందుతోంది. సుషుప్త దృష్టాంతం, మహాప్రళయం తర్వాత మాట. సుషుప్త కాలంలోనూ సుషుప్త పురుషులయో ఏ కారణములైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడి యందు పూర్తిగా లయం చెందుతున్నాయి, తన ఉపాదాన కారణమందు లయం చెందుతున్నాయి. అలాగే సంహతములైన ఇంద్రియముల వ్యాపారములు అన్నీ కూడా పరార్థముల కోసం పనిచేస్తాయి కనుక ఆ పరుడు ఎవరు, ఎవరి కోసం ఇదంతా జరుగుతోంది అనేటువంటి మాట. అంచేత మనస్సులో ఉండేటువంటి శంక ఏమిటి అంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు, ఈ సంప్రతిష్ఠితమైనటువంటి వాడు ఎవరు, వాడు ఎవరి కోసం అనేటువంటి మాట చెబితే ఆ ఆత్మయే పూర్తిగా అడగబడాడు. ఆత్మను గురించినటువంటి విచారణే ఇక్కడ జరుగుతోంది. ఆత్మా పృష్ట, ఇది వాక్య తాత్పర్యం. అంటే ఇది పదార్థములుగా ఇది వాళ్ళు ఎవడు జాగ్రత్త దశను ఎవరు అనుభవించిన వాడెవడు, స్వప్న దశను అనుభవించిన వాడెవడు, సుషుప్త దశను అనుభవించిన వాడెవడు, వీళ్ళన్నీ ఎక్కడ లయం చెందుతున్నాయి. ఈ ప్రశ్న పదార్థాలు, వాక్యార్థం మొత్తం ఏంటి, ఈ ప్రశ్నకి అంతటికీ కలిసి తాత్పర్యం ఏమిటి అని అంటే వీటికి అన్నిటికీ ఆధారమైన ఆత్మ అంటే ఏంటి, ఆ అక్షర శబ్దానికి అర్థం ఏంటి, అది ప్రశ్న యొక్క వాక్యార్థం. అంచేత కేవల ఆత్మ పృష్ట ఇది వాక్య తాత్పర్యం అది అని రాశారు. అది రాసిన ప్రశ్న చూడండి. అత్రతు కార్యకరణ సంఘాతః యస్మింశ్చ ప్రలీనః, ఎవరి యందు లీనమై సుషుప్త ప్రళయకాలయో అదే సుషుప్త కాలంలోనూ ప్రళయకాలంలోనూ కూడా ఎవరి యందు లయం చెందుతోందో తద్విశేషం బుభుత్సోహో, ఆ విశేషాన్ని అడగడం కోసమే ఈ రకమైనటువంటి ప్రశ్న చేస్తున్నాము. వాడు ఎవరై ఉంటాడు అని కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఆత్మవిషయకమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆచార్యుల వారు తర్వాత నుంచి తస్మై సహోవాచ అని సమాధానం. ఈ ప్రశ్న గ్రంథంలో ఈ 4వ ప్రశ్నకి ఆత్మ విషయకమైన ప్రశ్న ఇది. పరిపూర్ణంగా అక్షరాత్ వివిధ సౌమ్యాహ్వాహ అనే మాట దగ్గర చెప్పినప్పుడు ఆ అక్షర శబ్దవాచ్యమైన పురుషుడు ఆయన ఎవరు, దానిలోంచే ఈ వస్తువులన్నీ తయారయ్యాయి, దానిలోంచే విభాగం చెందేయి, దానిలోనే లయం చెందేయి. అటువంటి అక్షర శబ్దవాచ్యమైన ఆత్మ ఎటువంటి వాడు, ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అతీతమైన తురీయావస్థలో ఉన్నవాడు. ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని ఆ గార్గ్యాయని అయిన శౌర్యాయని అయిన గార్గ్యుడు అడిగారు. దానికి విప్లవ మహర్షి సమాధానం తర్వాత. భద్రం కర్ణేభిశ్రుడయ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవకి తుంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.